దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి దేవుడు మరి దీవిస్తూ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అది దేవుని చిత్తం అన్నమాట. అలా ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. దాని ముందుగా మరి దేవునికి ఆరాధిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో మన హృదయ భారాన్ని ఆయన మోస్తాడనమాట. మన శాంతి ఉంటుంది. ఎందుకంటే అందరూ బాగుండాలని అందరికీ ఉంటుంది, కానీ మనకి ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడే మనకు ఆధారంగా ఉంటే అప్పుడు అందరి కుటుంబాలు కూడా, మన దేశం ఏంటి, గ్రామాలేంటి, కుటుంబాలేంటి, సంఘాలేంటి దీవెనకరంగా ఉంటాయి అన్నమాట. ఆయన ఆధారంగా మనకు ఉండాలి. మనుషుల ఆధారంగా ఉంటే అవి జరగవు. దేవుడినే ఆధారంగా పెట్టుకున్నప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. అటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు. అలా సెలెక్ట్ చేసుకున్న వాడికి వాళ్ళ హృదయంలో ఒక భారం ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది. అది మనుష్యాత్మకి అర్థమవు, లౌకిక ఆత్మకి అర్థమవు, బ్రహ్మత్యాత్మకి అర్థమవు. ఈ మూడు ఆత్మలు కలిసి అపవిత్రాత్మలా తయారవుతాయి. అవి ముదిరిపోతుంది అనమాట కేసు. అప్పుడు అపవిత్రాత్మ ఫుల్గా ఉండి ఇంకా మరి తాండవిస్తుంది, దానిలో ఉంది. ఇంకా ఆశీర్వాదాలు ఏముంటాయి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ. మనుషాత్మ ఏం చేస్తుందంటే ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం పూజిద్దామా అని ఆ చింతే ఉంటుంది వాళ్ళకి. ఇంకొక చింత ఉండదు. ఇంకా చనిపోతే మనం ఏంటి అవుతాం, తండ్రి చిత్తం ఏంటి, నేను ఎందుకు ఈ భూలోకానికి వచ్చాను, చనిపోతే ఎక్కడ ఉంటాను, ఈ విషయాలు వాళ్ళకి అర్థమవ్వదు. అలా ఆలోచించడం కూడా. లౌకికాత్మ ఏం చేస్తుందంటే లోకంలో ఎవరు చచ్చిపోయారు, ఎవరిని పాడు చేశారు, ఎవరు గెలిచారు, ఇలాంటి బాధ ఉంటుంది. అది ఆ భారం ఉంటుంది. వాళ్ళ హృదయంలో ఆ భారం ఉంటుంది. ఈ మనుషాత్మకి అయితే మరి నా పిల్లలకు పెళ్ళయిందా, నేను ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు మరి చక్కగా చదువుకొని మరి మంచి ఉద్యోగాలు చేసి మంచి జీతాలు తెచ్చి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నా పిల్లలు నేను కలిసి మనవలు వచ్చే వరకు కూడా అలా తరతరాలు నేను నా వంశం నేను పెంచుకోవాలి, నా వంశోద్ధారుడు
నా కుటుంబం అలాగ ఆశీర్వదించబడాలి అనుకుంటారు మనుష్యాత్మ ఉన్నవాళ్ళు. ఈ లౌకికాత్మ ఉన్నవాళ్ళు నాకు ఎంత మంచి పేరు ఉండాలి, మంచి నాయకుడిగా ఉండాలి, అలాగే అందరూ చూసేలాగా వాళ్ళకి ఏవో ఇవ్వడమో, ఏవో కొన్ని మాటలు స్పీచ్ ఇచ్చి చెప్పడమో, కానీ క్రియలు అనేవి అంటారు కానీ అవి చేయలేరు. ఆనాడు ఏసీ ఉన్న రోజుల్లో కూడా ఈ ఆత్మలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ మనుషులు చనిపోయినా ఆత్మలు బతికే ఉన్నాయి. ఎందుకంటే మనుషులు చనిపోతారు కానీ ఆత్మలు చావులేదు. ఏ ఆత్మకైనా సరే చావులేదు ఆత్మలకి. కాబట్టి బ్రహ్మత్య ఆత్మ ఎలా ఉంటుందంటే కాసేపు దేవుడు, కాసేపు లోకము, కాసేపు మనుషులు ఇలా కావాలి. బ్రహ్మలో బతికేస్తారు. దేవుడు నమ్ముకున్నాం కదా, మనం దేవుని రాజ్యానికి వెళ్తాం అని అనుకుంటారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోరాడు. అందుకనే భ్రమలో బతికేస్తారు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నా వాడు కాదు అని అంటున్నాడు. రోజు దేవుడు మనతో మాట్లాడతాడు అనే విషయాలు తెలియదు వాళ్ళకి. ఎప్పుడో మాట్లాడాడు, కృప ద్వారా రక్షించుకున్నాడు, ఇప్పుడు కూడా నాతో ఉన్నాడేమో అనుకుంటారు కానీ తండ్రి చిత్తం ఏంటో నేను చెయ్యకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళను అనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఒకవేళ మనం చెప్పినా వినరు. ఆ విషయం 1 యోహాను 4వ అధ్యాయంలో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి అంచె దినాల్లో. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి. మోసపుచ్చే దినాల్లో ఉన్నాం మనం. ఏర్పాట్లు ఉన్న వాళ్ళతో సహా మోసపడిపోతారు. అలాగా ఎప్పుడైతే వెలకు కలిగి ప్రార్థన చేయరో, 3 గంటలు లేచి ప్రార్థన చేయరో వాళ్ళు సమస్యల నుండి విడుదల పొందుకోలేరు, సాతాను మీద జయం పొందుకోలేరు. ఈ రోజు చేస్తారు, అవి రేపు చేయలేరు. ఈ రోజు చేశారు కదా అవి లెక్కకు వస్తాయి కదా అనుకుంటారు, కానీ అవి లెక్కలోనికి రావు. రోజు పని చేస్తేనే జీతం వస్తుంది. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే జీతం తగ్గిపోతుంది కదా, ఆ పనిలోంచి తీసేస్తారు కదా. మామూలు పనులకి వెళ్ళకపోతే గుండె దడ వచ్చేస్తుంది కదా, పని ఎక్కడ పోతుందో నేను ఎలా పని చేయాలని. కానీ దేవుడు ఇస్తాడు ఇవి అన్నీ కూడా. దేవుడు ఇచ్చినవే కదా. దేవుడికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు అలాంటి దడ ఉండదు. దేవుడు తను ప్రేమించే వారిని సమస్తము సమకూర్చి చేస్తాడట. సమకూడి జరుగుతాయి వాళ్ళకి. అలా ఫాస్ట్గా ఒక పని జరిగే టైంలో 4 పనులు చేయిస్తున్నాడు నాతో. అలా పరిగెట్టిస్తున్నాడు దేవుడు అలసట లేకుండా. అలాగా నేను ఇవన్నీ కూడా అనుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ కూడా చూశాను, అనుభవించాను. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడాలో దేవుడు నాతో చెప్తేనే నేను మాట్లాడగలను, కానీ అంతవరకు నాకు తెలియదు. ఇది చాలాసార్లు నేను చెప్పాను ఈ మాటలు మీతో కూడా. అలాగే ఎప్పుడైతే దేవుడు లోబడి ఆయనే ఆధారం అని ఆయన మీద చూస్తారో, మనుషుల మీద చూడకుండా, దేవా నీ మీద మాట్లాడు, నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఆయనకు తెలుస్తుంది కానీ నాకు తెలియదు కదా. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, వాళ్ళ హృదయాలు ఏ విషయంగా ఎలా ఉన్నాయో, దేవుడికి ఎంత స్థానం ఇస్తున్నారో, దేవుడి మాట ఎంత వింటున్నారో, దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి ఎంత సిద్ధపడుతున్నారో. నేను సిద్ధపడి మొన్న సిద్ధపడి ఈరోజు సిద్ధపడకుండా ఈరోజు వచ్చి కూర్చొని ఉంటే అది కుదరదు కదా. అలా తిండి మానేస్తారా, బట్టలు వేసుకోవడం మానేస్తారా, స్నానం చేయడం మానేస్తారా? అలా మానేస్తే మనకి ఎంత చిరాకు ఉంటుంది. అలా ఉండగలమా? అలాగే దేవుడితో కూడా మాట్లాడకపోతే, దేవుని సహవాసం చేయకపోతే అలా ఉంటుంది. నేనేదో ఒక క్షణం కూడా వాక్యం వినకుండా, దేవుడితో మాట్లాడుకోకుండా, ఏదైనా కష్టం వస్తే మనం దేవుడితో చెప్పుకోవాలి. కానీ దేవా ఇలా ఉంది నాకు సహాయం చేయి అని చెప్పుకుంటూ పని చేసుకోవాలి. పనులను పక్కన పెట్టేది కాదు, బాధ్యతలన్నీ చేయాలి. ఇంట్లోని సంఘంలో ఎవరికి బాగోలేదో, ఎవరు వెనకబడిపోయారో, ఎవరికి చీకట పట్టి బంధకాలు ఉన్నారో అందరి విషయంలో బాధ్యత వహించాలి. పనులు చేసుకుంటూ, బాధ్యతలు చేసుకుంటూ, ఇంటిలో చూసుకుంటూ ఇవన్నీ చేసే కృప అనేది దేవుని దగ్గర ఉంది. ఆయన వైపు చూస్తే నాకు ఆధారమైన యేసయ్య నీ మీద ఆనుకుంటానని దేవుడు ఇప్పుడే ఇచ్చారు ఆ మాట. కాబట్టి మన హృదయ భారం ఆయన మీద మోపాలి. సమస్త భారాన్ని మోయించిన వారులారా నా దగ్గర రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు. మా చర్చ ముందు అదే ఉంటుంది. అందరినీ రమ్మంటున్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. మనుషులు పెట్టుకున్నారు ఈ మతాలు, కులాలు, భేదాలు.
అది తెలియలోళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. ప్రేమలు ఉండవు. దేవుడు తండ్రి చిత్తం ఏంటో అర్థమవుతుంది. ఆయన వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఆయన దగ్గర బెనిఫిట్లు కావాలి. ఏవైనా కష్టం వస్తే ఆయన గుర్తొస్తాడు, తర్వాత గుర్తురాడు. ఆయన చాచిన చేతులతో దినమంతా చూస్తూ ఉంటాడు. నాతో మాట్లాడాలి, నా బిడ్డలు నాతో మాట్లాడాలి, వాళ్ళని నేను దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళ మీద దృష్టి ఉంచి నేను ఆలోచించి చెప్పాలి, వాళ్ళు నడవలసిన నేను బోధించాలి. అనుక్షణము ఆయన ఉండాలని ఆశపడే దేవుడు ఆయన. ఏదో దండం పెట్టేసి మొక్కేసుకున్న దేవుడు కాదు, మాట్లాడే దేవుడు ఆయన. అలా ఉన్న వాళ్ళకి దేవుడు పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇక్కడ ఆదికాండం 39 అధ్యాయంలో 2వ వచనంలో యోసేపు అని మీకు తెలుసు. యోసేపు చిన్ననాటి నుండి కూడా దేవునితో మాట్లాడే అనుభవం ఉన్న యోసేపు. ఆయన కోసం మనం బైబిల్లో చూద్దాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీని ఇంట నుండెను. ఐగుప్తి ఇంట్లో ఉన్నాడు. ఆయన వర్ధిల్లుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట వింటే దేవుడు తోడై ఉంటాడు. మనుషులతో ఉంటే మనుషుల్లో ఉన్న చీకట్లో నీకు తోడుగా ఉండి వాళ్ళు నేను వాడుకొని సొంత పిల్లలాగా వాడేసుకొని ఇంకా దేవుడితో మాట్లాడినా కూడా దేవుడు దూరం చేసేస్తాడు. ఆయన చార్చిన చేతులతో అలాగే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి నా బిడ్డ ఎప్పుడో వింటానంది, మళ్ళీ సాధారణ పక్కలో వెళ్ళి పడుకుంది, ఎందుకు ఆడు ఊళ్ళో ఎందుకు ఉయ్యాలు ఊగుతుంది, వాడాలి కథలు ఎందుకు పరిగెడుతుంది, వాడికి ఎందుకు భయపడిపోతుంది. దేవుడు భయపడాలా, దెయ్యానికి భయపడతారా? ఎందుకు భయం? ఏరియా కూడా అలాగే భయపెట్టుకోలేడు. యెజబెలు ప్రవక్తలు చంపేస్తుందని ఆయన ద్వారా ఆకాశం నుండి అగ్ని వచ్చింది. కరువు కాలంలో ఆయన పోషించాడు. 7 సంవత్సరాల కరువు అయితే వర్షం కోసం ఆయన ప్రార్థన చేసినప్పుడు కుంభవర్షం పడింది. అలాంటి ఆయన యెజబెలు చంపేస్తానంటే ప్రవక్తలందరినీ చంపేసింది, ఇంకా నన్ను కూడా చంపేస్తుందని. ఆ యెజబెలు చంపక ముందే అహాబు వీళ్ళందరికీ కూడా భయపడిపోయి నేనే చచ్చిపోతానని 150 కిలోమీటర్లు పరిగెట్టాడు. దేశం వదిలేసి పరిగెట్టాడు 150 కిలోమీటర్లు భయపడిపోయి. దేవుని పిల్లలే చూడండి, దేవుని భక్తులే. దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు, ఎవరూ చేయలేని కార్యాలు చేశాడు. పరిగెట్టాడు. అలా పరిగెడుతున్నారా? సాతాను గడి జడిసిపోయి దేవుడు బాధపడుతున్నాడు. ఎవరు చూసి నువ్వు భయపడుతున్నావు? ఎవరు చూసి పరిగెడుతున్నావు? బదరి వృక్షం దగ్గర కూర్చొని అది చంపకముందే నేనే చచ్చిపోతాను వేసేయాలి, నేను చంపేసేయాలని ఏడుస్తున్నాడు. అలా ఉన్నారు జనాలు. ఆనాడు ఓల్డ్ టెస్టమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసి వెళ్ళిపోయేవాడు. కానీ యేసే మన కోసం ప్రాణం పెట్టాక కొరత లేని ఆత్మనిచ్చాడు. మనిషిలోనే ఆయన నిత్యము నివసిస్తాడు. అది మనకున్న ఆశీర్వాదం. మనం ఎంత ధన్యులు ఆలోచించారా? అందుకు అలా చనిపోతా ఉన్నారు. రేపొక ఎస్తేరు, యాకోబు, చాలా మంది భక్తులు ఎందుకు వచ్చి నీ జీవితం అనేసి అలాగా అవిశ్వాసంగా ఉన్నారు. ఎక్కడ కూడా అంతే. చర్చిలో ఉన్నప్పుడు హీలింగ్ వచ్చేస్తుంది. చక్కగా నడిచేస్తారు, చక్కగా నడవలేని వాళ్ళు, ఆయాసం ఉన్న వాళ్ళు, గుడ్డె లెంపలేని వాళ్ళు, చీకట్లో పెట్టిన వాళ్ళు అన్నీ పోతాయి. కానీ గడప దాటాక మాత్రం అలా ఉంటుంది ఆ పరిస్థితి. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోలేక భర్తకు భయపడిపోవడము, కుటుంబీకులకు భయపడిపోవడం, ఉద్యోగాలకు భయపడిపోవడం, ఏంటిది లక్షణాలు? కొరత లేని ఆత్మ. దేవుడు మాటలు వింటే వాళ్ళ నోట్లోంచి దేవుడు మాటలే పలుకుతారని ఉంది యోహాను 3వ అధ్యాయంలో. అది దేవుడు నోరిపితే దేవుడు మాటలే వస్తాయి, ఇంకంతే. అప్పుడు అపోస్తులు 2:43 ప్రకారం భయం కలుగుతుంది. అపోస్తుల్లో వాడబడతారు. వాళ్ళ వారు కొన్ని కార్యాలు చేస్తున్నారు. అమ్మో వీళ్ళ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయా అని భయపడిపోతారు. ఆ కార్యాలు చూసి వాళ్ళు చూసి అందుకు భయపడతారు. కొరత లేని ఆత్మ ఉన్న వాళ్ళతో దేవుడు కార్యాలు చేయిస్తాడు.
చనిపోయిన వాళ్ళు బ్రతికారు. లాజరు బయటికి తిరిగి వచ్చాడు. 4 రోజులు కుళ్ళిపోయినోడు బయటకు దేవుడు యేసే పిలవగానే వచ్చాడు. యాయేరు కుమార్తె బ్రతికింది. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. యోహాను 14:12 నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరాలకు దీవిస్తాను. ఏవి ఆశీర్వాదాలు? ఎక్కడ పెట్టారు ఆశీర్వాదాలు? దేవుని మాట వినకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా, అవిశ్వాసంతో. ఒక రోజేనా విశ్వాసం? రెండో రోజుకి అంతేనా? కొన్ని సెల్ ఫోన్లు అలాగా బ్యాటరీ ఛార్జింగ్ పోతున్నాయి. ఎందుకు? అవి పాతవైపోయాయి. నీకు నూతనమైన జీవితం ఎప్పుడు కొత్త సెల్లాగా ఫ్రెష్గా ఉండాలి. నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మహిమతోటి, మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి. రోజు అలా దేవునితో గడపాలి. ప్రార్థన, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, స్తుతియాగం అర్పించడం, దేవుని సన్నిధి నీతో ఉండదు. యెహోవా యోసేపుకు తోడైందని కనుక అతడు బద్దెలతో తన యజమానుడుగా ఐగుప్తీయుని అంటారు. యెహోవా అతనికి తోడైండేనని అతడు చేసిన దంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించేశాడు. రాజరికి అప్ప చెప్పేశాడు యోసేపు. కరువు దినాల్లో యోసేపు కుటుంబంలో మరి యోసేపు కోసం చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కోసం, అన్నదమ్ముల కోసం కలలు వచ్చాయి. వాళ్ళ కుళ్ళుకి చచ్చిపోయారు. కుళ్ళు చచ్చారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి రాజుగా ఉండి ఆ కరువు దినాల్లో పోల్చుకోలేదు యోసేపుని. అన్నయ్యే, నా కొడుకే, నా కుటుంబంలో వాడే, నా రక్త సంబంధాలు పోల్చుకోలేదు. అలా దీవించేశాడు. ఒక రాజుగా కూర్చుంటే నువ్వు అడుక్కున్న వాళ్ళ కరువు దినాలు ఆ దేశం నుండి ఆ రాజు దగ్గరికి వస్తే ఆ రాజు పోల్చుకున్నాడు. యోసేపు తన కుటుంబాన్ని పోల్చుకున్నాడు. మరి కుటుంబం వెంట పడ్డావు అనుకో, మరి నీకు రాజానికి ఉండదు కదా. నువ్వు రాణిలాగా రాజులాగా ఉండవు కదా. ఎప్పుడు అలాగలాగా అడుక్కుని తిన్నదే కదా. ఏది కావాలి? రాజరికి ముద్ద, రారాజు బిడ్డగా, రాణిలాగా, రాజులాగా దేవుడు బిడ్డలు ఉండాలని ఆశపడి కొత్తలేని ఆత్మతో నింపాడు. ఆనాడు భక్తుల కన్నా దేవుడు ప్రేమించాడు. దేవదూతల కన్నా ఎక్కువ మహిమనిచ్చాడు. దేవదూతల కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుని దూతల కన్నా ఎక్కువ స్థానంలో ఉంటారండి. దేవదూతలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. అవి అస్తమాటికి వచ్చి పరిచర్య చేస్తాయి. ఆత్మీయతలు ఉంటాయి, కనబడతాయి. అలాంటి దేవుని దగ్గర పరిచయం చేసిన వాళ్ళ కన్నా ఎవరైతే ప్రార్థన చేసి కొరతలేని ఆత్మతో ఉంటారో, వాక్యం వింటారో, వాక్య ప్రకారం నడుస్తారో వాళ్ళతో దేవుడు ఉంటాడని చెప్తున్నారు. అప్పుడు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారండి. దేశానికి, కుటుంబాలకి, గ్రామాలకి నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. యోసేపు అలాగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అతడు తన ఇంటి మీదనో తనకు కలిగినదంతటి మీదనో అతను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటికి ఆశీర్వదించను. ఐగుప్తులో ఉన్న ఆ యోసేపు ఇంటినంట దేవుడు ఆశీర్వదించాడట. నీ వలన, నా వలన మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నువ్వు ఎవరి మాట వింటావు? దేవుడి మాట వింటావా? అలాంటి పడతావా? వాళ్ళు వినరు. దేవునాత్మ లేదు కదా, వాళ్ళు వినరు. వాళ్ళలో చీకట్లో దూరి నువ్వు పోరాడుతుంది శరీరంతో కాదు, లోకనాథులతోనూ దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు. ఎందుకు పోరాటం వాళ్ళతోటి? ఆ శరీరంతో ఉన్నారు కానీ ఆ పేరు పెట్టుకోని వాళ్ళు అని వాళ్ళలో ఉన్నది దురాత్మల సమూహము. వాళ్ళు నేను కదలలేవు, వాళ్ళకి చేసిపోతావా? దేవుడు 10 పక్కనెట్టేసి కొన్ని అన్నికి ఇచ్చిన డ్యూటీ మానేస్తావా? నేను సాతాను కూడా బాగు చేస్తాడు. నువ్వు వెళ్ళావు కదా, నిన్న చేసావు కదా, ఈరోజు దీవెన పొందుకున్నావు కదా, చాలే. నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఎందుకు ఆ దీవెనలు అనే ఒక భ్రమలో పెడతాడు. ఇదిగో ఈ పని ఉన్నది కదా అనుకుని ఆడు బాగు చేస్తూ ఉంటాడు. కానీ వాక్యము ఏం చేస్తుందంటే నీ త్రోవల కన్నా వెలుగే ఉందని ఉంది. నీ త్రోవలకు వెలుగే ఉంది. నువ్వు నడుస్తుంటే ఆ వాక్యం నేను నడిపిస్తుంది. అది వాక్యం నేను బ్రతికిస్తుంది. ఆ వాక్యం తెలియకపోతే, వాక్యం మర్చిపోయావనుకో
సాతానుడు మాటల్లోనే నువ్వు నడుస్తావు, ఆడి త్రోవలో నడుస్తావు, భయంతో నడుస్తావు. చింత, దిగులు, అంత టెన్షన్ ఉంటుంది, విశ్రాంతిగా ఉండదు, మనసు శాంతిగా ఉండదు. అతడు తనకు కలిగిన దంతి యోసేపు చేతికి అప్పగించేశాడు. రాజు యోసేపుకి అప్పచెప్పేశాడు, రాజ్యాన్ని అప్పచెప్పేశాడు, అంత డ్యూటీ అంతా, రాజ్యం మీద అధికారాలు అన్నీ అప్పచెప్పేశాడు. అతనికి కలిగిన దంతి యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. అంత ఫ్రీగా ఉండిపోయాడు ఆ ఫరో రాజు. హిందువుడు, అతనికి కళ్ళలో కనబడుతుంది. 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంది అంటే బెంగెట్టేసుకుంటాడు. ఎలాగ కరువు వచ్చేస్తుంది, రాజ్యంలో అందరూ చచ్చిపోతారే, రాజ్యం ఎలాగ నడుస్తుంది? యోసేపు మీద వ్యభిచారము చెయ్యకుండానే ఆ తప్పు మోపి జైల్లో పెట్టేస్తారు. జైల్లో ఉంటే అప్పుడు ఆ రాజు పిలిపించి ఆ కలభావం ఏంటి అని అడిగితే అప్పుడు ఆ కలభావం చెప్పి, ఇలాగ ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది కాబట్టి ఆ పంట వచ్చిన ఫలాలు అవన్నీ కూడా పొట్టల్లో దాచుకుంటే ఆ కరువు కాలంలో అంతా కూడా ప్రజలు అవన్నీ అనుభవిస్తారు అని చెప్తే, అదేదో నువ్వే చెయ్యు, నీకే అధికారం ఇచ్చేస్తున్నాను అని చెప్పి అధికారం ఇచ్చేశాడు. జైల్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి, తను తప్పు చేయలేదు, వ్యభిచారానికి రమ్మంటే రాలేదు. తప్పు చెయ్యకపోతే నువ్వు ఎక్కడున్నా సరే ఒక రాణిలా రాజులా పెడతాడు. తప్పు చేయకుండా ఉండాలి, దేవుడి మాట వినకుండా అవిధేయతతో ఉండకూడదు. తప్పు పాపం ఉందా వాళ్ళు ఆశీర్వదించబడరు. ఎక్కడున్నా జైల్లో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి రాజుగా దేవుడు చేశాడు. ఒక హిందువుడు పిలిచి, దేవుడు అంటే తెలియదు అతనికి, మతం కులం భేదం లేదు దేవుడికి, మనుషులు పెట్టుకున్నారు అవి. ఎక్కడైనా దీవిస్తాడు, ఎవరి ద్వారానైనా దేవుడు సహాయం చేయిస్తాడు. అలా చేస్తున్నాడు మాకు కూడా. మేమందరినీ ప్రేమించే కృపదేవుడు ఇచ్చాడు. గొప్ప దేవుడు, శక్తివంతుడు. ఆయన ప్రేమని అర్థం చేసుకోవాలి. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అసహించుకుంటారు దేవుని పిల్లలు బాధలు ఉంటే వాళ్ళు అసహించుకుంటున్నారు. అది సాతానుడు అనమాట. ఆ మనుష్యాత్మతో ఉన్నవాళ్ళు, లౌకికాత్మతో ఉన్నవాళ్ళు, ఈ బ్రహ్మచాత్మలో ఉన్నవాళ్ళు, ఈ ముగ్గురు కలిసి ఆఖరి ఫైనల్ స్టేజ్ అంటే ఏంటంటే అపవిత్రాత్మలా తయారైపోతారు. ఇంకా దెయ్యంలాగా, దెయ్యం మాటలే వస్తాయి, దెయ్యం పనులే ఉంటాయి, ప్రేమలో ఉండదు. దేవుడికి అవమానకరంగా బ్రతకూడదు అలాగా. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు అనేసాడు దేవుడు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పొందుకుంటేనే దేవుని రాజ్యం, లేకపోతే దేవుని రాజ్యం లేదు. అది రోజు పొందుకోవాలి. దేవుడు మాట్లాడతాడు, ప్రతి క్షణం అనేక విషయాలు నేర్పిస్తాడు. ఒక కొత్త మర్మంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసిందో చూడండి. అతను రాజుకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో యోసేపును చూసి. మనల్ని చూసిన కాన్ఫిడెన్స్ రావాలి. ఒక అధికారిగా, ఒక రాజరికము, ఒక నాయకత్వం, అభిషేకం ఉన్న వాడికి దేవుడు ఇస్తాడు. అంత కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. నమ్మకస్తుల్ని దేవుడు పరిచారకులుగా ఎంచుకుంటాడు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పిన రాజు భార్యే వ్యభిచారం చేయడానికి పిలుస్తుంది యోసేపు. అయితే ఒకడు తప్పక నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎడుగడు. తన ఇంటిలో ఏముందో కూడా తనకు తెలియదు. అన్నీ యోసేపు అధికారంలోనే ఉన్నాయి. ఆయన తినడం తప్ప ఇంకేమీ ఆయనకు అవసరం లేదు. అంతేగాని భార్యకి కూడా ఇచ్చేయలేదు కదా, దేవుని బిడ్డ కాబట్టి అలాంటి పని చేయలేదు. దేవుని బిడ్డగా ఉంటే నీకు ఎంత సెక్యూరిటీ, నీకు ఎంత పాపం వచ్చి నీ మీద పడిపోయినా నువ్వు పరిశుద్ధంగా ఉండి నువ్వు పారిపోతావా? పాపం విడిచిపెట్టి పారిపోతున్నావా? అక్కడ బంధించబడుతున్నావా? దాన్ని కౌగులించుకొని ఉండిపోతున్నావా?
నా వల్ల కావట్లేదు, నాకు ఇదే ఇష్టం, నా వల్ల అవ్వదు అని అంటిపోతున్నావు ఆ పాపానికి. ఎలా పరిగెట్టడో చూడండి. పరిగెడితే నీకు ఆశీర్వాదం, రాజరికం, ఒక రాణి లాంటి, ఒక రాజు లాంటి బ్రతుకు, దేవుని రాజ్యంలో ఒక జీవకిరీటం. అయితే అతడు గొప్పగా, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించడు కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. అతని కన్నా పెద్ద అధికారి ఎవడు లేడు యోసేపు కన్నా. నీవు అతడు భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. నిన్ను తప్ప నాకు ఏమి అప్పగించకుండా ఉండలేదు, అన్నీ అప్పగించాడు. నిన్ను నాకు అప్పగించలేదు అన్నాడు దానితో ఆ రాజు భార్యతో. దానికి సిగ్గు ఇయ్యాలి కదా. నీవు అతను భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో, నేను ఎంత దరిద్రమైన పని, ఎంత పాపానికి నేను ఎలాగ చేస్తాను అని దాంతో చెప్తాడు. చెప్తే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండేది కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దాంతో మాట్లాడట్లేదు, అలా దాంతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడట్లేదు. చూడండి, పరిశుద్ధత అనేది ఎంత ఆశీర్వాదం ఇస్తుందో. నీ కన్నుతో నువ్వు మోహపు చూపు చూస్తే వాళ్ళతో వ్యభిచారం చేసినట్టు అని దేవుడు లెక్కది. మత్తయి 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరితోటైనా మోహపు చూపుతో చూస్తే చాలు వాళ్ళతో డైరెక్ట్గా వ్యభిచారం చేసినట్టు. మరి లోక స్నేహము చేస్తే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా మీరు దేవునికి శత్రువులు అని చెప్పి దాని ముందు వ్యభిచారులారా అని ఉంటుంది. అంటే లోక స్నేహం, దేవునితో స్నేహం చేయకుండా నువ్వు లోకంతో అంటే మనుషులతో నువ్వు భూ సంబంధమే వెతుక్కొని ఉంటే నువ్వు వ్యభిచారి కింద లెక్కొస్తావు. అప్పుడు ఎలాగ నీ కుటుంబం దీవించబడుతుంది? ఇంట్లో టీవీ ఉంటుంది, ఏంటి మంచి బెడ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, మళ్ళీ అన్నీ ఉంటాయి ఇంట్లో. కానీ ఏసైకి చూడలేనప్పుడు ఇటువంటివన్నీ పెట్టినప్పుడు అపవిత్రాత్మే ఆ ఇంటికి అధిపతిగా ఉంటుంది. నాయకుడిగా, బోధకుడిగా, యజమానుడిగా ఉంటే వాడే ఆలోచన చెప్పి వాటి త్రోవలనే నడిపించి నాకు ఆశీర్వాదాలు కావాలంటే ఎలా వస్తాయి? ఆలోచించండి. ఇక్కడ చూడండి, దేవునికి చోటిచ్చాడు దేవుడు, అందుకే తోడై ఉన్నాడు. ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించాడు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. అలా పారిపోవాలి ఇంట్లో నుంచి. ఇంట్లో నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే దేవుడు పని విషయంలో నువ్వు అలా పరిగెట్టుకొని రావాలి. దేవుడు నీకు తోడై ఉంటాడు, మనుషులు కాదు. ఇక్కడ నాకు అవ్వలేదంటే కుదరదు. దొంగలతో ఏకీపిస్తే చీల్చేస్తాను, తప్పించడం అప్పుడు ఉండడు అన్నది వాక్యం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని ఈ మాట చాలాసార్లు చెప్పుకున్నాము. కీర్తన 50:17 ఉంటుంది కింద. తప్పించడం అప్పుడు ఉండడు. మళ్ళీ నీకు శ్రమలు వచ్చేస్తే నేను దేవుని బిడ్డనే కదా అంటే కుదరదు. రోజు అనుక్షణము దేవుని బిడ్డగా మనం బ్రతకాలి. దానికి కొరతలేని ఆత్మే మనతో ఉండాలి. లేకపోతే ఏలి అలాగా చచ్చిపోతాను, నన్ను చంపేయి 150 కిలోమీటర్లు పరిగెట్టాడట. ఒక ఆడమనిషి చంపేస్తుంటే అందరినీ, ప్రవక్తలను చంపేస్తున్న ఒక ప్రవక్త ఎన్నో అద్భుతకార్యాలు తన జీవితంలో తనతో జరిగేది అవన్నీ మర్చిపోయాడు. ఎందుకు ఆ భయం ఆవరించింది? పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందన్నది వాక్యం. 1 యోహాను 5వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటి? దేవుడు మాట వినడం, ఆయన ఆజ్ఞలు వేయకండి. ఆయన ఆజ్ఞ ఏంటి? నీకు ఎవరు అప్పు చెప్పారో ఆ పనిలో ఉండాలి. దేవుడికి ఏ పని అప్పు చెప్పారో, తండ్రి జీవితం నీ పట్ల ఏటి ఉందో ఆ పని చేస్తే పెళ్లి కుమార్తె సంఘంగా దేవుని రాజ్యానికి కొన్నిరొక్క పాటలో వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళు ఉండిపోతారు. ఎవరు అవధేయతగా ఉన్నారో వాళ్ళు ఉండిపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, నేను మా మాటలు వినలేదు, నా ఇంట్లో నా భార్య చెప్పినా నా భర్త చెప్పిన నేను వినలేదు,
అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. 7 ఏళ్ళ శ్రమ సాతాను గాడు నలిపేస్తాడు పట్టుకొని. అప్పుడు నువ్వు వాళ్ళతో ఉండిపోతావు. అప్పుడు ఎవరు ఉండరు నీకు తోడు, తండ్రి చిత్తం నెరవేర్చకపోతే. యుగాలు ఆయనతో ఉంటాం. రాజరికం, బంగారు వీధుల్లో ఇక్కడ చేస్తున్న మంచి పనికి బంగారు ఇళ్ళు, రతనాలతో ఉన్న వైడూర్యాలతో వజ్రాలతో ఉన్న కిరీటం వద్దా? అది పనికి మన చెత్త పనులకి ఉండిపోవడం ఎందుకని? దేవుడి పని అప్పచెప్పినప్పుడు నమ్మకంగా చేయాలి కదా. నమ్మకస్తులే దేవుడు పరిచారకులు ఎంచుకుంటాడు. ఆయన పని మనకు ముందు ముఖ్యం. దానికి జీతం లేదు. జీతం ఎక్కడ ఉంది? దేవుడి రాజ్యంలో ఉంది. యుగాలు ఉంది. అది ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఆ ఉద్యోగం దొరకదు. అటువంటి కిరీటము, అటువంటి మహిమ వస్త్రాలు దొరకవు. ఎక్కడ మీరు కొనలేరు, చూడలేరు. అది మా బాబు చనిపోయి, మా బాబు దేవుడి రాజ్యంలో ఉన్నాడు. అది కళ్ళులారా చూచి చెవులారా విని చెప్తున్న మాట ఇది. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. మరి అది వివరించకుండా ఉండలేము. మీరు కన్నులారా ఏది చూసారో, ఏది తాకి చూసారో అది మేము చెప్పకుండా ఉండలేము అని పౌలు గారు చెప్తున్నారు తనతో ఉన్నవాళ్ళు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినో అక్కడ లేరు. అప్పుడామె అతడు వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిందంట. పారిపోయాడు యేసేపు. ఒక మగుడు పారిపోయాడు ఆడద మీద పడుతుంటే. ఇప్పుడు లోకం ఎలా ఉంది? సాతానుడు ఎలా విజృంభిస్తున్నాడు? అలాంటి లోకంలో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి వారికి నీ సాక్ష్యము, దేవుని మాటలు విన్నవేనా చెప్పాలి కదా. ఒకరు చెప్తే సరిపోయిందా? ఎంతమందికి చెప్తే అన్ని పొడులు ఉంటాయి. అంతగా పెద్ద బిల్డింగ్ ఉంటుంది నీ కోసం. బంగారుతో చక్కగా కట్టబడిన సువర్ణ పట్టణం అది, బంగారు పట్టణం అది. అది దేవుడు చిత్తం, దేవుడు ప్రణాళిక. తన పిల్లలు అలా ఉండాలని ఆయన ఆశపడి చెప్తున్నారు. మనకి ఈరోజు అలా మాట్లాడుతున్నారు. ఆశీర్వాదకరంగా మనము ఒకరికి ఉండాలి. మనం వెళ్ళిపోతామని కాదు, అది చాలా స్వార్థం. నేను వెళ్ళిపోతాను కదా అది కాదు. నువ్వు వెళ్ళడం కాదు, నీతో పాటు నీ కుటుంబం, సంఘం, దేశం అన్నీ రావాలి. ఆ ప్రయాసంలో ఉండాలి. అది భారం, నా హృదయ భారం నీవు మోసి. ఆయన మోస్తాడు నీ తోడుగా ఉండి. నేను ఒక కాన్సన్ట్రేషన్కి వాళ్ళ అమ్మకి దేవుడు మాట్లాడారు. నేను మాట్లాడిన తర్వాత దేవుడు ఆమెకి వేసే కనిపించారు. సిలువ మోస్తున్నట్టు దేవుడు చూపించారు. బల్లారాధన తీసుకుంటున్నట్టు. దాని అర్థం తెలియదు. అందరికీ ఆ రొట్టి ద్రాక్షాసం పచ్చలేమనుకుంటుంది ఆమె. వాళ్ళ పాపకేమో క్యాన్సర్, వాళ్ళ అమ్మకేమో 95 సంవత్సరాలు చక్క దేవుడిలో ఉంది. కానీ వీళ్ళకి తెలియదు, దేవుడు విలువ తెలియదు. ఆలోచించండి, చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎలా పరిశుద్ధంగా ఉండాలో తెలియదు. అవి వివరించాలి కదా. ఆ పనిలో ఉండాలంటే నువ్వు దేవుడితో గడిపితే నీకు దేవుడు దృష్టించి ఆలోచన చెప్తాడు, దేవుడు వాడుకుంటాడు. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి. అలా మొదటి నీతిని రాజ్యాన్ని బతకాలి. నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రము విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడని వారితో చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్తుంది. మళ్ళీ అంటే మన మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మనం చెయ్యపోయిన తప్పులు మన మీదకి వస్తాయి. అలాగే యేసేపు మీదకి వచ్చింది. తనతో వ్యభిచారం చేసినట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్, అబద్ధ సాక్ష్యం చెప్పింది. అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకుంది. వదిలేసి వెళ్ళిపోయాడు కదా. కానీ అలాగా ఆ రాజు వచ్చే వరకు కూడా అలా ఉంచుకుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, ఆ భర్తతో ఈ మాటలు చెప్పాను, నీ మన ఎద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని. కాబట్టి అతని యజమానుడు
ఇట్లు నీ దాసుడు నన్ను చేసేదని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించి అక్కడక్కడ చెరసాలలో ఉండను. అతను అక్కడ ఆ విధంగా ఎవరైతే జైల్లో పెట్టేశారో అతనే మరి అక్కడ అధిపతిగా పెట్టాడు. ఆ ఫరోకి వచ్చిన కళ ఫరోయే పెట్టేశాడు జైల్లో తన భార్య విషయంలో అలా చేశాడు. భార్య అబద్ధ సాక్ష్యం విని. అలాగా మన మీద ఏదైనా నింద వచ్చినా అవమానం వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా మనమే ఆయనకి పనికొస్తాం. ఒకప్పుడు అలా పారిపోతే, పాపం నుండి పారిపోతే దేవుడు ఎలా న్యాయం చేస్తాడంటే వాళ్ళకి మనం లేకపోతే కుదరదు. అలాగే ఆశీర్వాదకరంగా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అది యెషయా 60:14 ఉంటుంది. వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. దేవుడి మాట విన్నప్పుడు నువ్వు వాళ్ళతో కలిసిపోయి నువ్వు దేవుడి మాటలు పక్కనెట్టేసి ఉన్నావంటే అలా ఉండదు. వాళ్ళు నువ్వు ఒకలాగే ఉంటారు. ఇక్కడే ఉండిపోతాం. దేవుడి రాజ్యానికి రావు. ఆ 7 శ్రమ దినాల్లో ఉండిపోతాం. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటాయి కదా. మరి చాలా ఫ్రీగా ఉంటుంది. అది ఎంత తడిపోపుడు ఎంత చేసుకుంటే చాలా భారం ఉంటుంది కదా. ఇప్పుడు చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు తోడే ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అతను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను. అతను అక్కడ చెరసాలలో ఉండేది. అయితే యెహోవా యోసేపుకు తోడైంది అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడట. అక్కడికి వెళ్ళే జైమే అందరినీ కూడా ఖైదీలందరినీ కూడా యోసేపుకి అప్పగించాడట. ఆ చెరసాల అధికారి అక్కడ కూడా రాజరికమే యోసేపుకి. తప్పు చేయలేదు కదా. యోసేపు ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి అక్కడ మంచి పేరే. అక్కడ ఒక లీడర్షిప్ చేస్తున్నాడు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేశారో అదంతే అతడే చేయించేవాడు. అందరితో ఖైదీలతోటి చేయిస్తున్నాడు పనులన్నీ. ఈయన గారు పెద్ద లీడర్గా ఉండి రాజుగా ఉండి దేవుడు తోడే ఉంటే ఎక్కడికి వెళ్ళో నీకు మంచి పేరే, ఎక్కడికి వెళ్ళో నీకు రాజరికమే. దేవుడి మాట వింటావా? సాతాను మాట వింటావా? మనుషుల్లో ఎవరున్నారు? దురాత్మల సమూహం ఒకటి కాదు. మనం పోరాటాలు ఎందుకు వస్తాయి? ఇంట్లో పోరాటం వచ్చిందంటే అమ్మో దురాత్మల సమూహం వచ్చిందన్నమాట. నువ్వు పరిగెట్టుకొని రావాలి. యోసేపు ఎలా పరిగెట్టుకొని దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి వాళ్ళ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా. చిన్నప్పుడే కళ్ళు వచ్చాయి కదా. వాళ్ళందరూ సాష్టాంగ పడినట్టు అలమ్మానంతో సహా సాష్టాంగ పడినట్టే కళ వచ్చింది. ఆ కోపం వచ్చింది ఆ కళ చెప్పగానే. కానీ అది నెరవేర్పు జరిగింది. ఎప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు నెరవేర్పు జరిగింది. అలా వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అదే పాట పాడుకున్నాము. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అనేకమే ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నువ్వు దేవుడు ఏ పని అప్పుడు చెప్పాడు ఆ పని నువ్వు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా నువ్వు చెయ్యాలి. ఏ బొంగలో పెట్టకుండా సాధారణ పెడతాడు. అక్కడ నీకు చిక్కులు అన్నీ పెట్టేస్తాడు. సంఖ్యలు వేసేస్తాడు. టెన్షన్ పెట్టేస్తాడు. వదిలేసి దేవుడు ఉన్నాడు. ఫస్ట్ ఈ పని అయిపోయి తర్వాత ఏదైనా సరే నా దేవుడు పని అయిపోయాకే నేను చేస్తాను అని ఉండాలి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీని అందరూ యేసేపు చేతికి అప్పగించిన వారు అక్కడ ఏమి చేసారో అదంతే అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడే ఉండాలి కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయిందను. ఇంకేంటి విచారం చేయట్లేదు. ఎందుకు ఇది చేసావు, ఎందుకు అలాగే చెప్పావు అని యోసేపు మీద ఇంకా లీడర్షిప్ అతను చేయట్లేదు, టెంపర్ చేయట్లేదు. ఇంకా అతను కుదిరేశాడు. అతను చూసుకుంటాడులే అని. ఎవరైనా అలా నమ్మకంగా తను తప్పు చేశాడని యోసేపు తప్పు చేయలేదు కదా. యోసేపు తప్పు చేయలేదు కాబట్టి అందరి మీద అధికారిగా పెట్టి ఇంకా అలా ఫ్రీగా వదిలేశాడు. ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉన్నాడట. దేని గురించి కూడా విచారణ చేయలేదు. ఇంకా అతను చేయలేదు యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. ఏది చేసినా సరే సక్సెస్ జైము దేవుడు చేశాడట. ఎప్పుడైనా చెరసాల అధికారి తెలుసా
యోసేపుకి తెలియదు కదా. అక్కడ ఉన్న వాళ్ళు తెలుసా, వాళ్ళకి ఏ పనులు చేయించాలో తెలుసా, నాకు తెలియదు అంటారు. ఏ పని అప్ చెప్పారు నాకు తెలియదు, నాకు రాదు, టెన్షన్ పడిపోతారు. కానీ ఎవరు చేయిస్తారు? ఏ పని రాకపోయినా ఎక్కడికి వెళ్ళాలన్నా రాజరికము ఆ జ్ఞానం ఇచ్చేది, సఫలము చేసేది దేవుడు. దేవుడు మాట విన్నప్పుడు ఎక్కడికి వెళ్ళే జయం. అది ఇంకా ఎవ్వరు అవసరం లేదు. ఇంకా దేవుడు అక్కడ ఉంటే చాలు. దేవుడికే లోపడతాం, దేవుడితోటే మాట్లాడుకుంటాం. ఆయనే నీ ప్రాణప్రియుడిగా, ఆయనే నీ స్నేహితుడిగా, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు నాకు భర్త ఉన్నాడు కాబట్టి ఆయనే నన్ను భరించుకుంటాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయన మాటే నేను వింటాను. అలాగెళ్ళాలి. అలా విన్నప్పుడు యుగాలు కూడా దేవుడితో మనం ఉంటాం. అప్పుడు కొరత లేని ఆత్మ వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు. ఈ ప్రార్థనల చిటికలో దేవుడు వింటాడు. నువ్వు పిలువుగా నేను ఉన్నాను అంటాడు. 58 ఉంటుంది. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. బంధకాల్లో ఉన్న వాళ్ళు విడిపించడం, కాడి మాను మేకులు తీయడం, అంటే చెడుపులతో ఉన్న వాళ్ళని ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. అలాంటప్పుడు దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల వస్తుంది, బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల వస్తుంది. ఆ కోరలేని ఆత్మ ఉన్నప్పుడు, అనుక్షణము దేవునితో అలా గడిపినప్పుడు, అలాగెక్కడికి వెళ్ళినా అలా జయం వస్తుంది. అది మనకు తెలియదు, కానీ ఆ సఫలం చేసేది దేవుడే. ఆ వరాలప్పుడు ఆన్ చేసేది దేవుడే. ఆయన సహకార్యంలో మహత్కారాలు చేశాడు అన్నది మార్కు 16:20. అలా క్యాన్సర్ పేషెంట్ని దేవుడు బాగు చేశాడు. అలాగ అనేక మందిని బాగు చేశాడు. ఈరోజు కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ని ఇక్కడ నుండి వెళ్ళి ప్రార్థన చేయాలి, సరి చేసుకోవాలి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి, వాళ్ళు కూడా నమ్మాలి. అక్కడొక్కలు ఇక్కడొక్కలు పెట్టకూడదు. అటు అపవిత్రత, అటు దేవుడు రెండు కుదరదు. అటు ఆశీర్వాదం, శాపము రెండు కుదరదు. ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడు కావాలి, ఆశీర్వాదాలు కావాలని పాపం వైపు తిరిగి చూస్తే కుదరదు. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేన్ని గురించి విచారణ చేయకయుండెను. అతని చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అలా చేస్తూ ఉన్నాడు. అలా మన జీవితాల్లో ఆశీర్వాదాలు అలా వస్తాయి. అంతేగాని నువ్వు ఈ ప్రార్థన చేయకపోయినా, పరిశుద్ధాత్మ పొందుకోకపోయినా, ఈ లోకం దేవుడు ఉండి పంది పిల్లలాగా, కుక్క పిల్లలాగా, పాము పిల్లలాగా ఉన్నావు అనుకో, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానంటే అది మంత్రంలో పనిచేయదు. ఆయన నామం యూజ్ చేసుకుంటారు, అప్పటికప్పుడే ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 వెళ్ళిపోయి 7 వచ్చేస్తాయి దెయ్యాలు. దేవుడు కావాలి కదా. చేసిన వాళ్ళకు కూడా దేవా నీ నామంలో దెయ్యాలు అలగట్టాం కదా, అద్భుతంగా నేను చేశాం కదా, ప్రవచించాం కదా, మేము ఈ కార్యంలో మేలు చేసాం కదా అంటే అక్రమం చేయాలని పోటీ మీరు నాకు తెలియదని అంటాడు. అప్పుడు మనల్ని అలా చేయొచ్చా? దిద్దుబాటు లేకుండా, వాళ్ళు ఎలా ఉన్నారో చూడకుండా, వాళ్ళు మనుష్యాత్మతో ఉన్నారో, లౌకికాత్మతో ఉన్నారో, బ్రహ్మచాత్మతో ఉన్నారో, అపవిత్ర ఆత్మతో ఉన్నారో, దీవించండి, ఆశీర్వదించండి మంత్రమైంది. ఆయన నామాన్ని అలా యూస్ చేసుకోవచ్చా? ఆయన నామంని అలా వాడచ్చా? దేవుని బిడ్డలుగా ఉండి వాడాలి. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించద్దు అన్నాడు పదాజ్ఞలో. ప్రార్థనలో ఉండి వాళ్ళకి అన్ని సరిచేసి నువ్వు ఇలా ఉండాలని ఒక కట్టడలో ఒక నియమం అని ఉన్నది. ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు కదా. దేవుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు కదా. అది బూతులాడి వాళ్ళేమో అబద్ధాలాడి ఇంట్లో వాళ్ళు కొట్టి ఉన్నవాడికి బాబు చాలా దీవిస్తుందా అంటవా? ఆలోచించండి. దేవుడు అటువంటి వారిని ఆశీర్వదించడు. అలా దీవించడానికి బుద్ధి చెప్పాలి, గద్దించాలి. దైవావేశంలో బుద్ధి చెప్పాలి, గద్దించాలి, శిక్ష కూడా వేయమని ఉంది వాక్యం. అలాగా దేవుడు ఆశపడి మాటలు చెప్తారు. రూల్ అయితే రూలే, అది మరి గవర్నమెంట్ రూల్ నువ్వు ఇష్టం వచ్చినట్టు పాటించాలా? ఆ రూల్స్ పాటిస్తున్నాం. మరి ఆ గవర్నమెంట్ రూల్స్ కూడా దేవుడు పెట్టినవే. గవర్నమెంట్ అధికారాలు కూడా అధికారం ఇచ్చి మరి పోలీసులు ఏంటి, మరి రాజకీయవేత్తలు వీళ్ళందరూ దేవుడు పెట్టిన వాళ్ళు. మరి మాకు దేవుడు చూపించారు, చంద్రబాబు గారు గెలుస్తారని అలాగే చూపించారు, అలాగే దేవుడు చేశారు. ఆయన ఇష్టం ఎవరు పెట్టాలో, ఎవరు తాట తీయాలో, ఎవరైతే తీస్తారో తెలుసు ఆయనకి. మాట వెళ్ళేటప్పుడు చక్కగా సాఫ్ట్గా ఉన్న వాళ్ళు పెట్టరు. మొండి స్టూడెంట్స్ ఉన్నప్పుడు మొండి టీచర్నే పెడతారు, అలాగే పెట్టారు.
ఇప్పుడు నాలా టీచర్ పనికిరారు, సాఫ్ట్గా చెప్పిన వాళ్ళు పనికిరారు. వాళ్ళకి గట్టిగా మా ఆయనలాగా ఉండాలి, అలాంటి వాళ్ళు పెడతారు. చూస్తానే భయపడిపోయి వెంటనే అనగానే వింటారు. అదనమాట దేవుడి చిత్త ప్రకారం ఏది కూడా జరగదు. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యమును అనుసరించము అంటున్నాడు కీర్తనకారుడు. 37వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు చదువుతున్నాను మీకోసం. చక్కగా వినండి, వాక్యమైన అర్థంలో చూసుకోండి. మనం చూసుకొని ఏం చేయాలి? అవి కడుక్కోవాలి. వాక్యంతో ఉదక స్నానం చేయాలి. వాక్యం అనే ఖడ్గం ఉంటేనే సాతాను గాడు జడుస్తాడు. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యమును అనుసరించము. దేశమందు నివసించి ఏం చేయాలి? సత్యమును అనుసరించము. సత్యమేవ జయతే అని అంటారు. ఎందుకంటారు అలాగా? దానికే జయం వస్తుంది. సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛన తీర్చును. ఏ బాధలో ఉన్నావు? పిల్లల మాట వినట్లేదా? భర్త మాట వినట్లేదా? ఉద్యోగం బాగోలేదా? దేవుడు పని సరిగ్గా చేయలేకపోతున్నావా? ఏం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. ఎప్పుడు కూడా దేవుడితో ఉంటే సంతోషించాలి. దేవుడితో ఉంటే ఎప్పుడు సంతోషమే. అదే సాతాను గాడితో ఉంటే దుఃఖమే, కన్నీరే, వేదనే, చింతే, భయమే, బెంగ, కుంగుదల ఇవన్నీ వస్తాయి. సంతోషం ఎప్పుడు వస్తుంది? దేవుడు మనకు తోడై ఉంటే సంతోషం ఉంటుంది. కాబట్టి యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మవారిలో సూచక్రియలు చేస్తానని మార్కు 16:17 ఉంది. వాళ్ళు దెయ్యాలలో కొడతారట, చేతులేసి ప్రార్థన చేస్తే ఆరోగ్యం వస్తుందట, పాములు ఎత్తు పట్టుకుంటారట, విషకరమైనది ఏది తాగినా వాళ్ళకి ఏమవుతుంది. ఎవరైనా ఏదైనా నీ మీద పులుకు చచ్చిపోయి ఏదైనా కలిపేసి ఇచ్చేసినా నీకు ఏమి అవ్వదు. పరవస్తు సూర్యనారాయణ గారి వదిన, ఆ మనవడు, ఆ వదిన అలాగే కల్పించేస్తారు. నాకేం అవ్వలేదు. దేవదూతలు పరిచారం చేశారు. ఆ గర్భగుడిలో మరి దేవుడు మాట్లాడాలని ఏడిస్తే యేసయ్య శిలువ మీద కనిపించారు. మరి ఆ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ అమ్మ కూడా అలాగే కనిపించారు. కాబట్టి దేవుడి మాట వెంటనే వినాలి. వేసి ఆ గాయంలోంచి రక్తం కారణం చూసిందేవాడు. నన్ను చెప్తున్నా, కాళ్ళంతా ఆ మేకుల నుంచి రక్తం కారణం చూపించావు అంటే నువ్వు బాహటంగా అనుక్షణము దేవుడి మాట వెనక సిలివేస్తున్నావు. ఆయన గాయాలు రేగుతున్నావు. ఆయన అనుక్షణము ఆయన మాట వినకుండా. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అన్ని బాగుంటేనే వెంబడిస్తానని కాదు. ఒక శ్రమ దేవుడు పెట్టాడంటే అందులో శోధించబడిన మీదనే నేను సువర్ణంగా మార్చి ఆ సాక్ష్యం పట్టుకొని నువ్వు అనేక మందిని రక్షించాలని ఆ శ్రమల గుండా నన్ను తీసుకెళ్తాడు. లేకపోతే నేను శ్రమ మనకు తెలియకపోతే ఇంకొక శ్రమ మనకు అర్థమవుతుంది కదా. అందుకు శ్రమ పెట్టాడని నేను చేయలేను, నేను రాలేను, నేను నేర్చుకోను అనంటే ఇక దేవుని ఆత్మని ఎప్పుడు పొందుకుంటావు? దేవుని విషయాలు, దేవుని హృదయం నీకు ఎలాగ అర్థమవుతుంది? తండ్రి చిత్తం చేయకపోతే దేవుని రాజ్యానికి రావు కదా. ఉండిపోతే 7 ఏళ్ళు శ్రమ తినాలో అప్పుడు ఇవన్నీ గుర్తు వస్తాయి. అప్పుడు లోపల నేర్చినా సరే అప్పుడు ఎన్నో శ్రమలు, ఆహారం ఉండదు, బట్టలు ఉండవు, ఇల్లు ఉండదు, పరిగెట్టడమే. సాధారణంగా చిక్కవా నీకు 600 ముద్ర వేసేస్తాడు, చంపడానికి రెడీ అయిపోతాడు. ఆడి పని చేయాలి, ఆడికి ఇష్టంగా ఉండాలి. ఆ ముద్ర ఇచ్చుకున్నావా దేవుని రాజ్యంలో అసలు స్థానమే ఉండదు. చంపేవరా నాయన, చంపే అంటే ఆడి దగ్గర చచ్చిపోయి అప్పుడు దేవుని రాజ్యం వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ బాధలు? ఇప్పుడే చక్కగా సంతోషంగా యెహోవాను బట్టి సంతోషించము, ఆయనని హృదయవాంఛన తీరుస్తాను అంటున్నాడు. ఇక్కడ ఉన్న బాధలన్నీ తీర్చి నేను ఆశీర్వదిస్తాడట. ఇక్కడే ఆయనే ఆనందించు. మా ఆయన మంచి కోరండి, ఆనందిస్తాను. కోరక టైం అయిపోయింది అని పరిగెడతావా? ఆ టెన్షన్ వద్దు. దేవుడింటికి వచ్చినప్పుడు అలాంటి కొనుక్కుంటూ వండుకోండి, మీరే బాధపడండి. నేను రాను, ఈ టైం వరకు స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఈ టైం నుండి ఈ టైం వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అలాగే దేవునికి విలువ ఇవ్వాలి, దేవుని సేవకులకి విలువ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నేను దేవుడు తల దించేసి సేవకుల తల దించేసి అలా చేయకూడదు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నమ్ముకుంటే నీ కార్యాలు అవుతాయి. లేకపోతే పిల్లల కోసం టెన్షన్, భర్త కోసం టెన్షన్,
ఇరుగు పొరుగుల కోసం టెన్షన్, నీకు అప్పచెప్పిన పని నేను చేయలేదని టెన్షన్. ఆయన నమ్ముకోవాలి, ఆయన చేస్తాడు, నేను మాట వింటాను, ఆయన చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, నాకు తోడే ఉన్నాడు, నా భర్తగా ఉన్నాడు, ఆయన ఆయన చేస్తాడు. అలా మనం అనుకోవాలి. ఆయన వెలుగును వలె, ఆయన వెలుగు నీతిని మధ్యాహ్నం వలె, ఆయన వెలుగునట ఎలా చేస్తాడంట, నీతిగా చేస్తాడంట. ఆ నీతిని ఏం చేస్తాడంట, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడట. నువ్వు నిర్దోషిగా ఉన్నావు కదా, నువ్వు మంచిగా ఉన్నావు కదా, మన నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడిపరుస్తాడట. మన నీతిని ఎలా చేస్తాడంటే మధ్యాహ్నం వల్లే చేస్తాడట. మధ్యాహ్నం ఎంత మిట్ట మధ్యాహ్నం ఎంత వెలుగుగా ఉంటుంది, అలాగా మన నీతిని అలాగ చేస్తాడట. నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడట. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 3 గంటలు లేచి మౌనంగా ఉండి ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మాట్లాడుతాడు, మెల్లటి స్వరం ద్వారా మాట్లాడుతాడు. ఆయన యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గము వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. ఆడ బాగుపడ్డారు, ఏడ బాగుపడ్డారు, హాల్ మీద గాలు వేసుకొని తింటున్నారు, ఏం పని చేయకుండా అని వ్యసన పడకు, బాధపడకు. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచన నెరవేర్చు కొన్ని వారిని చూచి వ్యసన పడకము. వాళ్ళకి దురాలోచన, దుష్టత్వం ఉంది, వాళ్ళు బతికేస్తారు, అలాగే గోడయుజం చేసి బతికేస్తారు. వాళ్ళ కోసం నువ్వేం వ్యసన పడకు, బాధపడకు. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడికే కారణము. ఎందుకంటే ఉదయం మీద ప్రార్థన చేయడము, వాళ్ళ మీద కోపం పడడం, వాళ్ళ మీద గోడయుజము చేయకూడదు. కీడి చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టిన వారు దేశంలో స్వతంత్రించుకుంటారట. దేశాన్నే స్వతంత్రించుకుంటారు. అంటే దేశంలోనే మంచి పేరు. జెఫన్యా 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఉందన్నమాట. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉందన్నమాట. అలాగే యెషయా 53వ అధ్యాయము 14వ వచనంలో ఉందన్నమాట. దేశంలో ఉన్నతంగా దీవిస్తాడట. దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే మా మాటలన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళందరూ చూశారనుకో, వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వస్తారు కదా. దేవుడి మాటలు నీ సాక్ష్యం వినాలి, నువ్వు ఎలా రక్షించబడాలో వినాలి, దేవుడు ప్రేమ రుచి చూడాలి, దేవుడి మాటలు వినాలి. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. అలా స్వతంత్రించుకుంటాం. అనేక మందిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లే వారిగా ఇహలోకంలో పరలోకంలో. ఇప్పుడు యేసేపుని ఎలాగ అధికారిగా ఉంచాడు, ఎక్కడికి వెళ్ళినా జయించాడు, అన్ని సఫలము చేశాడు, జయించాడు. అలాగా మన జీవితాల్లో కూడా ఉండాలని మనము అనేక మందికి దీవెనకరంగా ఎలా ఉంటామో నేర్పిస్తున్నారు దేవుడు. కీడు చేయవారు నిర్మూలమవుతారట. నీకు ఎవరైనా కీడు చేశారనుకో, వాళ్ళు కనిపించరు కదా, నిర్మూలం అయిపోతారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకోండి. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుడు మాట్లాడతాడని కనిపెట్టుకొని ఉండాలి. దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా మనలో ఉండాలి. మనం ఎక్కడ అడుగు పెట్టినా దేవుని ఆలయంగా, మనం ఈ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? దేవుని ఇల్లును పాడు చేసిన వాళ్ళు పాడు చేస్తాడు. అందుకనే ఆ నిర్మూలం అవుతారట. వాళ్ళు అందుకే నిర్మూలం అవుతారు. అందుకే కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుకు, వ్యసన పడుతూ అంటాడు. కీడికే ఆ వ్యసన పడితే, ఆ బాధపడితే కీడు వస్తుంది, బాధలే వస్తాయి. ఇక కొంతకాలము నాకు భక్తిహీనులు లేకపోదురు. వాళ్ళ స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోతారట. భక్తిహీనులే కాదు, ఏరియా ఇక్కడే ఉన్నారు కదా, ఏరియా అంటే చూసేసారు, వాళ్ళకి కనబడరట. ఇంకా భక్తిహీనులు ఇప్పుడు బాధ పెడుతున్నారు కదా మనల్ని, ఎంత పరిశీలనగా చూసినా వాళ్ళు కనబడరట. కీర్తన 37వ అధ్యాయం 10వ వచనం. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు, ఇంకా కొంతకాలం ఉంది, కనిపెట్టు, ఓర్చుకో. కొంతకాలానికి ఎలా ఉంటారంట? భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించడం వారు కనబడకపోతారు. అలాంటి చెప్పు, వాళ్ళు వినినా వినకపోయినా చెప్పు అంటున్నాడు. ఇక్కడ హెస్కేల్ గ్రంథంలో ఉందన్నమాట. వాళ్ళు కఠిన హృదయంలో ఉన్నారంట. వాళ్ళు కఠినమైన హృదయంతో ఉన్నా సరే నువ్వు చెప్పు. అది చెప్పాలంటే దేవుని అభిషేకం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని తోడై ఉండాలి. లేకపోతే పందుల మధ్యన ముత్యాలు జల్లినట్టు అయిపోతాయి, తొక్కు చీచేస్తాయి.
తప్పించినోడు ఎవడు ఉండడు. అందుకనే అభిషేకం కావాలి, అందుకే దేవుని జ్ఞానం కావాలి. జ్ఞానం ఏం చేస్తుంది? పావుల వల్ల వివేకం ఇస్తుంది. పావుకి ఇలాగా చిటిక్కమనే కాయ, అదే ఆకు, ఎండిన ఆకు ఇలా చిన్న సౌండ్ వచ్చినా సరే దానికి అంత మైళ్ళ దూరంలోనే పావుకి వినపడదు. అలా చాలా మంది ముసలిళ్ళకి కూడా వెంటనే వినపడుతుంటుంది. పావు చెవులు అంటారు వాళ్ళు. అలాగే వివేకం ఉండాలట. పావులాగా నిష్కష్టంగా ఉండాలట. అది తోడేవి మధ్య మిమ్మల్ని గొర్రెపిల్లగా నేను పంపిస్తున్నాను కాబట్టి మీరు ఇలా ఉండండి అని దేవుడే చెప్పినప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ఆయన మాటల కోసం కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధి అనుభవించడానికి 3 గంటలు లెగాలి. టైం ఉన్నప్పుడల్లా ఆయనతో కూర్చోవాలి, పనులు చేస్తూ ఆయనతో మాట్లాడుకోవాలి, ప్రతి బాధ చెప్పుకోవాలి. అందుకని దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించదరు. కీర్తన 37:11 దీనులు, దీన మనసు ఉండాలి. కోపం తెచ్చేసుకోవడం, చేసి పనులు కోపం వస్తాయి. కానీ దేవునితో మాట్లాడుతుంటే సమస్తము సమకూడి జరిగిపోతుంటాయి కదా, గబ పనులు అయిపోతుంటాయి. ఏమి చూడవు, ఇంకా అరవైపుకి చూడవు. చేసుకుంటావు, దేవుని పని చేసుకుంటావు, ఇంట్లో పని చేసుకుంటావు, నీ ఉద్యోగం చేసుకుంటావు, అన్నీ ఇంకా టెన్షన్ ఉండదు. ఇంకా అప్పుడు ఎలా కోపం వస్తుంది. కాబట్టి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారట. అలాంటి దీన మనసు దగ్గర నేను ఉంటాను అని యెషయా 57:15 ఉంటుంది. మహోన్నతమైన స్థలంలో దేవుడు నివసించినప్పటికీ దీనమైన మనస్సు ఉన్న వాళ్ళ హృదయంలో నేను నివసిస్తున్నాను అన్నాడు ఆయన. అందుకని మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడా లేదా అని మనం అనుక్షణము చెక్ చేసుకోవాలి. అనుక్షణము కూడా చెక్ చేసుకోవాలి. తెలిసిపోతుంది మన ప్రవర్తన, మన మాటలు బట్టి, మన టెన్షన్ బట్టి మనకు తెలిసిపోతుంది. అది అంతవరకు సహించేవాడే జీవగిరిని పొందుకుంటాడని ప్రకటన 2:10 ఉంది. కాబట్టి దేవుని మాటలు మనం ఎలా వింటున్నాం, ఎలా ఆయనతో గడుపుతున్నాం అనేది ఆలోచించాలి. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయంలో యోహాను గారు ఉన్నారు. అలాంటి ఆయన మన పిల్లలు అలా ఉన్నారు. అలా ఉంటే పిల్లలు కనాలి, అలా పెంచాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13 నుండి చూద్దాము. 13-15 అప్పుడు దూత అతనితో, జకర్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది. జకర్య గారు ప్రార్థన చేస్తున్నారు, అది దేవుడికి వినబడ్డదట. మన ప్రార్థన వినపడుతున్నాయా? దేవుని దగ్గర కనిపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, దానికి జవాబులు వస్తాయా? నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కన్నా అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. దేవుడు మాట్లాడతాడు, నీ కొడుకు కొడతాడు. అతనికి ఏ పేరు పెడతావు కూడా దేవుడు మాట్లాడే దేవుడు. అడిగి చెయ్యాలి. నీ ఇష్టం వచ్చి చేసేసుకోవడం కాదు, నా ఇష్టం వచ్చి చేసేయడం కాదు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడే, కడుపులో నుంచి పుడతాడు. ఇంకా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, యెహోవా కోసం కనిపెట్టినప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఆ జకరయ్య గారితో దూత వచ్చి మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు జకరయ్యతో, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసం తాగడట. అంటే అదే తాగుడు ద్రాక్షారసమైన మద్యపానమైన మద్యపానం త్రాగక, తన తల్లి గర్భంలో పుట్టి మీద మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఉన్నాడట. తన తల్లి ఎంత పరిశుద్ధంగా ఉంటే అలాంటి బిడ్డలు కాదు. తల్లి ఇందాక పోతీఫర్ భార్యలాగా ఉందనుకోండి, ఎలాంటి బిడ్డలు కాదు. ఆలోచించండి. యోసేపు ఎంత పరిశుద్ధుడు, ఎలా బాధ పెట్టి భర్తకు చెప్పించింది. మొన్న అలాగే మా అపార్ట్మెంట్లో భర్తకు చెప్పించి కొట్టించింది. పెద్ద గోల చేసిస్తుంది చిన్న విషయానికి. కానీ వాళ్ళకి దేవుడు పగ తీర్చుకోవడం దేవుడు ఉందని దేవునికి ఇచ్చిపెట్టారు. అలాంటి భార్యలాగా ఉండకూడదు. అప్పుడు ఎలాంటి పిల్లలు పుడతారు? ఇక్కడ చూడండి, అతను ప్రభు దృష్టికి గొప్పవాడే. ఇంకా బాబు పుట్టలేదు,
పేరంటే యోహానంట. వాడు పెద్దవాడు ఎలా ఉంటాడంటే అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు. ఇప్పుడు యోసేపు అలా గొప్పవాడుగా ఉన్నాడు, అతను తోడై ఉన్నాడు. యోసేపుకి చిన్నప్పటి నుండి కూడా మాట్లాడుతున్నాడు. మన బిడ్డలతో మాట్లాడుతున్నాడా? అలా పెంచుతున్నారా? అతను ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమైన మధ్యమానమైన త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఉంటాడట. గర్భంలో నుంచి బయటికి రాలేదు. బయటికి రాకముందు పరిశుద్ధాత్మతో నింపబడి వస్తున్నాడట. అలాంటి బిడ్డలు కనాలి. అలా ఉండాలి మరి తల్లిదండ్రులు అలా ఉండకుండా మా ఆవిడ కోసం ప్రార్థన చేయండి, మా ఆయన కోసం ప్రార్థన చేయండి. ఇది భక్తికి భిక్ష పెట్టుకోవడం. దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో మనుషులు నింపారా? దేవుడు నింపాడా? ఎవరు యోహానని పేరు పెట్టమని చెప్పారు? మరి జకరయ్య ప్రార్థన చేస్తున్నాడు కదా. జకరయ్య కోసం ఎవరైనా ప్రార్థన చేశారా? ఆయన దేవుడి సన్నిధి నుండి ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. అప్పుడు దేవదూత నుంచి ప్రత్యక్షమే ఇలా చెప్తుంది, ముసలి కాలంలో గర్భము ఒక బిడ్డను కనాలంటే అది అంత వింతైన విషయం. అది పండు ముసలోడు జకరయ్య. తన భార్య ఎలా కంటది? అది ఆశ్చర్యకాలం. గొప్ప దేవుడు అంటే అది. కొన్ని కార్యాలు చేయాలని దేవుడు అటువంటి కార్యాలు చేసి ఆయన మహిమ ఏంటో చెప్తాడు. నీకు నమ్మకం లేదు కాబట్టి, నువ్వు మనుషులతో పరిగెడుతున్నావు కాబట్టి, మనుషుల మాటలు వింటున్నావు కాబట్టి, లౌకికాత్మతోనే మనుష్యాత్మతోనే అపవిత్రాత్మతో ఒక భ్రమలో బతికేస్తున్నావు కాబట్టి, దేవుడు నమ్ముకున్నానులే, నేను చేస్తున్నానులే, సరిపోయిందిలే అని ఒక భ్రమలో బతికేస్తున్నావు కాబట్టి, దేవుడు గొప్పతనం ఏంటో, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు అది తెలుసుకోవాలి. అప్పుడు నమ్మకం వస్తుంది ఆయన మీద. నా దేవుడు చేస్తాడని విశ్వాసం వస్తుంది. తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పుతాడట. అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడట. ఇంకా వాడు రానేలేదు కడుపులో నుంచి, ఇంకా పొట్టే లేదు. ఆయన కోసం ప్రవచనం చెప్తున్నాడు. ఆ దూత వచ్చి మాట్లాడుతుంది. మరి నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి దూత మాట్లాడుతుందా? అనేక విషయాలు చెప్పారు దేవుడు. అవన్నీ జరిగాయి మా జీవితాల్లో. ఏది చెప్పారో అది జరిగాయి. అది వాగ్దానములు. ఆయనకు ఆధారమై ఉన్నప్పుడు మన హృదయ భారాన్ని ఆయన మోసి ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడట. ఆయన మీద ఆధారపడినప్పుడు, మనుషుల మీద ఆధారపడకూడదు, రాజుల మీద ఆధారపడకూడదు. యెహోవాను ఆశ్రయించిన మేలు అని చెప్తున్నారు. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుటకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయనతో పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే మనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషించారట. మన కొడత ఎవరైనా సంతోషిస్తున్నారా? ఏడుస్తున్నారా? అనేకులు ఆయన పుట్టాడని సంతోషించారట. చూడండి, పరిశుద్ధాత్మతో పుట్టాడు. అలా సంతోషం ఉందా? అలా తల్లిదండ్రులు ఉన్నారా? అలా కంటున్నారా? చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. జకరయ్య డౌట్ పడుతున్నాడు. జకరయ్య, ఇది నాకు ఎలాగ తెలియదు, నేను ముసలవాడను, నా భార్య బహుకాలం గడిచినది. ఆ దూత బహుకాలం జరిగింది, ఎందుకంటే మెన్సెస్ అవ్వడం బహుకాలం అయిపోయింది. అలాంటి ఎలా పడతారు? దేవుడి కార్యాలు చూడండి. ఆయన నమ్మకం విశ్వాసం కలిగి అనేక మందికి మనం ఆయన నమ్మి అలా విశ్వాసంతో మనకు దేవుడు అలాంటి కార్యాలు చేశాడు. మర్చిపోవడమే అన్ని ఇప్పుడు భయమే, బిక్కి వరకు ఉండడమే, జీవితం అంతా కుంగిపోయి ఏడ్చుకొని ఉండడమే. నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటారు, ఎందుకంటే ఆయన మన పక్షాలు ఉన్నాడు. నీతిమంతులు సింహంలో ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి అంతే. దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి అంతే. దేవుడు మనకు తోడైనాడా, దెయ్యం మనకు తోడైనా అది చెక్ చేసుకోవాలి అంతే. ఎవరు అవసరం లేదు, అందుడే ఉన్నాడు.
జక్రయ్య ఇది నాకు ఎలాగో తెలియదు, నేను ముసలివాడు, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును అన్నది. గాబ్రియేలు దూత వచ్చింది, చెప్తుంది, మాట్లాడుతుంది, మన దగ్గరికి వస్తుంది. గాబ్రియేలు దూత వచ్చింది, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నీకు ఈ శుభవర్తమానం పంపాలని నేను వచ్చాను. దేవుని సన్నిధి అనుభవిస్తే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా, ఆ ప్రార్థన అంతా దేవుని సన్నిధి తీసుకెళ్ళేది దూతలే. అవి వచ్చి మళ్ళీ జవాబు తెస్తాయి. అలాగే జకర్యాకై ఇచ్చారు. అలాంటి అద్భుత కార్యం జరగాలంటే దేవుడి మాట వినాలా, ఆయన తోడై ఉన్నాడా లేదని అది చెక్ చేసుకోవాలి మనం అనుక్షణం కూడా. దేవుని బిడ్డ ఈ భయంకరమైన దినాల్లో మనం అలా బ్రతకాలని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనే ఉందని అతనితో చెప్పిన. అంతవరకు కూడా యోహాను ఎలిజబెత్ అమ్మ కడుపులో నుంచి వచ్చేంత వరకు కూడా యోహాను డాడీ జక్రయ్య మౌనంగా ఉండాలని మోగవాడుగా ఉండిపోయాడు. నువ్వు అలాగే మౌనంగా ఉండాలి. ఇంకా ఎందుకంటే సాక్ష్యం దెబ్బతింటది కదా. దేవుడు మాట్లాడాడు, నువ్వు సాక్ష్యం చెప్పలేవు, నువ్వు నమ్మట్లేదు, అందుకని నువ్వు సైలెంట్గా ఉండు అని మౌనంగా ఉండమన్నాడు దేవుడు. అప్పుడు ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టించుంటే ఆలయం నందు అతను ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడ్డారట. ఆలస్యం అయిపోయిందని దేవుడు మాట్లాడుతుంటే నువ్వు భార్య వరకు ఇవన్నీ ఉండవు. దేవుడు మాట్లాడు, నీకు ఆ దీవెనలు ఉండవు. లేటుకి వెళ్ళాడంట, లేటుగా బయటకు వచ్చాడు జకర్యా. వస్తే ఈ ఆలస్యం జరిగిందని ఆశ్చర్యపడ్డారట చూసిన వాళ్ళు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకుండా ఉన్నాడట. ఆలయంలో అతనికి దర్శనం కలిగినని వారు గ్రహించి, అప్పుడు అతడు వారికి సంజయలు చేయొచ్చు మోగవాడైనను. సంజయలు చేస్తున్నాడు మా అప్పులని సంజయలు అలాగనే ఏం చెప్తే అలాగే అంటాడు అప్పుల మాత్రం సంజయలు చేస్తాడు. జకర్యా గారు ఎంత భక్తుడో చూడ, నమ్మలేనందుకు ఆ పనిష్మెంట్ దొరికింది పాపం. నువ్వు కూడా నమ్మలేవనుకో ఇంకా సైలెంట్ అయిపోతుంది. అమ్మో అదొద్దు బాగా, నేను సైలెంట్ కూడా ఉన్నాను, నేను దేవుని మాటలు ప్రకటించాలి, ఆయన మాటలు ప్రచురణ చేయాలి, ఆయన కీర్తించాలి, ఆయన కొనియాడాలి అని కీర్తనలు 9:10-11 ఉన్నది. సియోను వాసి యెహోవాను కీర్తించడం, ఆయన క్రియలను ప్రజలకు ప్రచురణ చేయండి. ఆయన క్రియలు ఎన్నో చేశాడు మా జీవితాల్లో. ఎవరి జీవితాల్లో అలా చేశారో వాళ్ళు ప్రచురణ చేయాలి. సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే అలాగే మౌనంగా ఉన్నాడు అంతే. జకర్యా గారు అన్నట్టు ఎలా ఉంటుంది, 9 నెలలు సైలెంట్గా ఉన్నాడు పాపం, నమ్మలేదు కాబట్టి. అలాగే నేను సువార్త చేయగలను, నేను దేవుని పని చేయగలను, నాకు ఏ అడ్డు వచ్చినా సరే నేను అడ్డులు తొక్కుకొని, నేను ఆ సాతాను తొక్కుకొని నేను పరిగెడతాను. రోమా 16:20 ఉంది, సమాధానకర్తనే దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడట. అలా చెదగొట్టుకొని రావాలి. అంతేగా నాకు కౌలించేసుకొని సరేలే ఈరోజు నీతో ఉంటానులే అంటావా? ఆలోచించండి. అతడు సేవ చేయి దినమున సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడట. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేసాడని ఎలిజబెత్ అనుకుందట. నాకు ఒక గొడ్రాలని ఆ అవమానం ఈ ముసలికాలం వరకు ఉంది, ఆ అవమానం నా దేవుడు తీసేశాడు అని సంతోషపడ్డదట. నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంటపడము ఉందంట. ఈ మనసు ఇతరుల కంటపడితే ముసలాంకి ఎక్కడ వచ్చింది అంటారు కదా, మనుషులు మంచివాళ్ళు కాదు కదా. అందుకని వివేకం అనమాట. పావులాగా వివేకం ఉంది పాపం, పావులాగా. అలాగే దేవకిరణ్ ఇప్పుడు 5 నెలలు అయినా సరే చాటునే ఉన్నాడు, తెలియలేదు. వంశాంకురం
దేవుని వంశాంకురం అంటే దేవునికి వంశోద్ధారకుడు. సేవ నా తర్వాత చేసే వంశోద్ధారకుడు. సమూయేలు అలాగే దాచాడు దేవుడు. ఎంతమంది ఉన్నారో కానీ వాళ్ళు ఈ సేవకు పనికి రాలేదన్న. ఏలీ కుమారులు కాలంలో మరి ఎవరు? రాహేలు, హన్న కన్నీరు కాల్సింది. హన్న భర్త మరి ఇంకొక ఆమె సవతిని పెట్టుకుంటాడు, సవతిని పెళ్లి చేసుకుంటాడు. కన్నీటితో కంటది, దేవా నీ కోసం నేను కంటాను బిడ్డని, నీ వంశాంకురాన్ని నేను కంటాను అంటది. అలాగ నీళ్లు కుమ్మరించేట్టు ప్రార్థన చేస్తుంది. అన్న వచ్చి ఆలయంలో ప్రార్థన చేస్తుంది. వెంటనే సమూయేలైన ప్రవక్తను కంటది. ఆ సమూయేలే వంశోద్ధారకుడిగా ఉన్నాడు. శరీరానుసారంగా వంశోద్ధారకుల కోసం నిలబడుతున్నారు కానీ దేవుని పని చేయడానికి వంశోద్ధారకుడు కావాలని ఎవరు ఆలోచించట్లేదు. ఆ దినాల్లో కూడా ఎవరు ఆలోచించలేదు. మనం ఆలోచించాలి. ఆ వంశాంకురం సమూయేలు. అలాగే ఇక్కడ యోహాను, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిన అనుకొని 5 నెలలు ఇతరులకు కంటపడకుండా ఉన్నాడట. మా దేవకేరు కూడా అలాగే 5 నెలలు వాడు పుట్టినట్టు కడుపులో పడినట్టే తెలియదు. ప్రార్థన చేయండి చక్కగా. ఆ దేవుడు పరిశుద్ధాత్మతో రావాలి. యోహానులాగా గర్భంలోనే పరిశుద్ధాత్మ పొందుకొని రావాలి. మరి వాళ్ళ 2 అక్కలు ఉన్నారు, చిన్న అక్కలు. ఆరాధన ఇంకొక అమ్మాయి దానికన్నా చిన్నది. ఇద్దరు కూడా లోకం అంటే తెలియదు వాళ్ళకి. చిన్నప్పటి నుండి దేవుని పాటలు మరి వాక్యము ఒక 4-5 సంవత్సరాలు పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు చెప్తారంటే వాళ్ళ అక్కలు. ఎందుకంటే వాళ్ళ అక్క 3వ సంవత్సరంలోనే చనిపోయిన బిడ్డని దేవుడు బ్రతికించారు. నా ఆత్మీయ పిల్లలు ముందు నామకార్థం చర్చికి వెళ్ళేవారు. ఆ పిల్ల చనిపోతాది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల దేవుడు నా దగ్గర తీసుకొచ్చారు. అలా దేవుడు కార్యం చేశారు. మరి నా ఆత్మీయ పిల్లలు మనోడు ఏమవుతాడు? నాకు వంశాంకురం. ఆ బిడ్డ ద్వారా దేవుడు నా తర్వాత పరిచయం చేయించుకుంటానని నేను ఏడ్చినప్పుడు దేవుడు మాట్లాడారు. అది కూడా 5 నెలలు. 5 నెలలు ఇక్కడ రాశాను కదా. నన్ను కటాక్షించిన దినవల్ల ప్రభు ఇలాగనే చేసిన అనుకునే 5 నెలలు ఇతరులు కంటపడకుండాను. 6వ నెలలో తెలిసింది గర్భం వచ్చిందని నాట్య బిడ్డ మహిమాకి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈ మరియాకి యేసేని కాదు కదా. ఆ మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిందంట ఆ దూత ఆమెతోటి, మరియమ్మతోటి. ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా ఆ దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రిగా దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది నాకు ఎలాగు జరిగిందని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తితో కన్నది మరియమ్మ. చూసారా, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని కుమారుడిగా ఎలా పుట్టాడో యేసయ్య. మన పాపములు మానవాళి రక్షణ కోసం ఆయన పుట్టాడు. యోహాను గారు ఈ శుభవచనం వినగానే గొంతులేశాడు కడుపులోనే. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, గొంతులేస్తాడు. కడుపులోనే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, బయటకు వచ్చాడు పరిశుద్ధాత్మ పొందుకొని. అలాంటి బిడ్డలు కనాలి ప్రసవ వేదనతో. మీకా 4:10 ప్రకారం
మామూలు ప్రసవ వేదన చాలా ఈజీగానే ఉంటుంది, ఈజీ డెలివరీ అవుతుంది, చక్కగా అన్ని పనులు చేసుకున్నారు. నాకు అలాగే అయింది. 2 పాప బాబు కూడా పనులు చేయలేకుండా సోమరిపోతులు ఉంటారు కదా, వాళ్ళకి సిజరన్ అవుతుంది, పొట్ట కోసి మరి తీస్తారు, అలా కష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు ఆత్మీయ బిడ్డలు కనాలంటే అంతకన్నా డబల్ ప్రసవ వేదన ఉంటుంది. అది నేను కనీ చెప్తున్నాను, ఎంతో కన్నీరు ఉంటుంది. ఒక ఆత్మ రావాలి అంటే, ఒక ఆత్మని కనాలంటే ఈజీ కాదు. అందుకోసం ఎంతో కన్నీరు కార్చాలి పెంచడం విషయంలో. అందుకే మంచి కాపాడుతాను గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు తోడేలికి విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. ధనాపేక్షత ఉంది. ఎలా ఉన్నామో మనం ఆలోచించాలి. ఎందుకంటే మన క్రియలు చెప్పున జీతము ఆయన ఇస్తాడంట. మనం ఏ క్రియలు చేస్తున్నామో ఆ క్రియలకి ఆ జీతం అనేది ఉంటుంది దేవుని బిడ్డ. కాబట్టి వినుట వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. నేను దేవుని మాటని వినాలి అని బాగా ఉంటుంది. బాగా వాక్యం ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనేది బలం వస్తుంది. అలాగా మనం ఏంటంటే ఆత్మతో ముద్రించబడ్డాము. అది కొరత లేని ఆత్మతో మనం ముద్రించబడ్డాము. 2 కొరింథీయులు 1:22 ఉంది. మరి పరిశుద్ధాత్మ ఫలములు అవి ఎలా ఉంటాయంటే క్రమంగా నడుచుకునేలాగా చేస్తాయి. అది గలతీయులు 5:25 క్రమంగా నడుస్తారండి. ఒక క్రమం ఉంది. ఉద్యోగం క్రమంగా లేకపోతే అలాగే తీసేస్తారని భయం వేస్తుందో, మరి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి పట్టుపోతాడు ఆయన. మరి దాని క్రమం వద్దా? ఈ ఉద్యోగం వస్తుందా? మనం కష్టపడి ఇంట్లో కూడా పోషించాలని పరుగులు తీస్తున్నావు కదా, అవి ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఉండరా, డబ్బులు ఉండవు, వాళ్ళతో కూడా ఉండిపోతావా? మరి క్రమం ఉంటే కదా దేవుని రాజ్యానికి వెళ్తాం. అక్కడికి ఉద్యోగం తిరిగి ఉండదు. మామూలుగా ఏదో పరలోక రాజ్యంలో ఏదో మూల కూర్చొని ఉంటావా? ఇహలోకంలో ఎలాగా దరిద్రం ఉంది, మరి పరలోకంలోనైనా ఒక రాజ్యంలో ఉండాలి కదా. అలాంటి రాజులు ఉండే ఇల్లు దేవుడు ఇస్తానంటున్నాడు. అందుకే గలతీ 5:22 ఆత్మీయ ఫలాలు ఉండాలి. యోహాను 15:5 ఆయన ఉన్నప్పుడే ఫలిస్తాం అన్నమాట. ఆయన ఉంటేనే, ఆయన మనలో ఉంటేనే ఆయన ఫలాలు మనం ఫలించగలం. ఆయన ఏం చేశారో అది మనం చేయగలం. అలాగే 1 దశలోనికి 5:16-17 మాట చూద్దాము. దేవునిలాగా 16-17 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఎడతెక్క ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగ చేయండి? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఇది చేస్తే చాలు. ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండాలి. కొనుక్కొని నాకు ఇది లేదు అది లేదు అనుకుని ఉన్నారు ప్రజలు. ఒకటైన తర్వాత ఇంకో ప్రేయర్ పాయింట్, అది లేదు ఇది లేదు ఇలా సొనుక్కుంటున్నారు. వీళ్ళకి దేవుని రాజ్యం కోసం తెలియదు, దేవుడు చేసే గొప్ప కార్యాలు తెలియవు. అటువంటి వారికి చెప్పాలి. ఆత్మ ఈరోజు వెలుగుతూ ఉంది, రేపు కాలిపోతుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుడితో గడపకపోతే, దేవుడు పని చేయకపోతే, పని చేస్తుంటేనే ఇంకా దేవుడు ఇంకా ఆత్మతో నింపుతూ ఉంటాడు. నేను అనుభవంతో చెప్తున్నాను, నింపుతూ ఉంటాడు. నువ్వు పని చేయకపోతే సైకిల్ అలాగైతే జొంగ పెట్టేస్తుంది, దాన్ని వాడకపోతే అలా జొంగ పెట్టేస్తుంది. అందుకనే ఇప్పుడు దశలోనికి 5:19 ఆత్మను ఆత్మకుడి అంటున్నాడు ఆయన. ఆగిపోతుంది ఒక రోజు పని చేయకపోతుంది. మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ మొదటికి రావాలి. కర్రపోయి ఉడుకుతుంటే ఒక్కొక్క కర్ర పెడుతుంటే కదా, బొగ్గుమని వండి అది ఉడుకుతుంది, త్వరగా వంట అయిపోతుంది. అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా మండే అగ్నిగా ఉండాలి. నీ హృదయం ఎప్పుడు మండుతూ ఉండాలి. సాధారణ పక్కలో కూర్చుంటుంటే నీ మండుతుందా? దేవుడు సన్నిధి నీలో ఉంటే, దేవుడు మనుషులతో ఉంటే మండుతూ ఉంటుంది. దేవుడు పని చేస్తూ ఉంటే దేవుడు మళ్ళీ మండిస్తూ ఉంటాడు. గ్యాస్ అదేంటిది, అది గ్యాస్ పొయ్యి గడ్డ ఉంటుంది, ఇలా పంపు కొడుతుంటుంది, జీ 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 అని ఉంటుంది. అలా నేను అభిషేకం పొందుకున్నాను. అరుణరాజు గారు కిరసనాయిల్ స్టవ్, అరుణరాజు గారు ఫైర్ 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 అని అరుస్తూ ఉన్నాడు. నేను అలాగా నాకు ఆశగా అలా కళ్ళల్లో కనబడతాను. అరుణరాజు గారి మీటింగ్లో నేను పాటలు పాడాను. ఆయన స్టేజ్ మీదే నేను ఉన్నాను. ఆయన ఇలా కృపావరాలు ఆత్మీయ బలాలు పొందుకోండి అని చెప్పేవాడు.
పరిశుద్ధాత్మని పొందుకుంటుంటే ఇంకా ఫైర్ 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 అంటే అగ్ని ఇలాగా పంపు కొడుతూ ఉంటుంది, జీ 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 అంటుంటుంది కదా మంట. అలాగా నన్ను అలా దేవుడు అభిషేకించారు. ఒక ఆయన బాత్రూమ్లు క్లీన్ చేసే ఆయన, అలాంటి ఆయన ఇప్పుడు అరుణ్ రాజు గారి లాగే అభిషేకంతో నింపబడి వచ్చాడు. ఆయన పేరు వరప్రసాద్. ఆయనకి ఇట్లాగే కిడ్నీస్ ఏం లేవు. ఆయనకి అంటే దేవుని యొక్క వరాలు ఫలాలు అభిషేకం అనేది సంఘం కోసం ఇస్తాడు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయమని అంతే అన్నారు. అందుకే అన్నారు, ఇప్పుడు ఆ వరాలు ఉన్నాయంటే నాకు సొంతంగా పనిచేయవు, మీరు నా కోసం ప్రార్థన చేయాలి. దేవుని పని చేసినప్పుడు అప్పుడు సహకారుల మీద జీవనంలో ఉంటాయట. యేసయ్య కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగ మీరు చేయాలి అది మీకు తెలియదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన చేస్తుంటాడు పరిశుద్ధుల కోసం, దేవుడి పని చేస్తున్న వాళ్ళ కోసం. అలాగా ఆయన అరుణ్ రాజు గారి నోట్లో నుంచి ఏ మాట అంటే వచ్చిందో, నేను ఇలా వాడబడుతున్నాను, ఆ నోట్లో నుంచి ఏ మాట వచ్చిందో ఆ మాటే ఆ దైవజనుడు చెన్నై నుండి వచ్చారు. అగ్ని పరిచర్య అది ఆ పరిచర్యలో నేను అగ్ని దహించే అగ్ని పరిచర్య ధరాకా సంఘం వాళ్ళు వీళ్ళు కలిసి వచ్చారు. ఆయన కూడా మెసేజ్ చెప్తుంటే అంత ఫస్ట్ రోలో నేను కూర్చున్నాను, సెకండ్ రోలో చైర్లో ఉండగానే అంత అభిషేకంతో దేవుడు నింపారు. రోజుకు 3-4 సార్లు దేవుడు నింపాడు. ఎందుకంటే రెడీగా ఉన్నాను నేను, దేవుడితో ఎప్పుడు సహవాసంతో ఉన్నాను, ఆ దాహంతో ఉన్నాను. తండ్రి చిత్తం నెరవేర్చాలి, అందరినీ రక్షించాలి, అందరినీ ప్రేమించాలి, అందరు ఎవరు బంధకాలలో ఉన్నారని విడిపించాలి. ఆ దాహం ఉన్నాను కాబట్టి దేవుడు నింపాడు. నీ దాహం లేకపోతే నింపడం. ఒక ఆశ, ఆ దాహం ఉండాలి. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం పూజిద్దామా, ఏ కూర వండుకుందామా, అది పాడైపోతుంది. ఆ దాహం ఉండదు, అభిషేకమే రాదు. అన్ని జనులు చింతపడతారట. ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏం పూజిద్దామా చింతపడతారని ఉంది. ఆ పల్స్ మత్తయి 6వ అధ్యాయంలో 31-32 వచనాలు. ఆకాశ పక్షులు చూడండి, బెత్తము కోయవు కొట్లలో కూర్చుకును కానీ వాళ్ళని నేను ఎలా పోషిస్తున్నాను. అడవి గడ్డి పువ్వుని చూడండి, అది ఎంత అందంగా ఉంటుంది. గడ్డి పువ్వు ఎంత అందంగా ఉంటుంది, కలర్ఫుల్ కానీ. ఈ రోజు ఉంటే రేపు ఎండిపోయిందండి. నేను అలాగ అలంకరించినా కదా, దీన్ని నేను పోషించినా, అలాగ అలంకరించినా, అలాంటి వస్త్రాలు ఇవ్వనా అంటున్నాడు. కాబట్టి నా నీతిని రాజ్యాన్ని మీరు మొదలు వెతకండి, మీ పర్వతాన్ని తెలుసు మీకేది కావాలో. దేవుని పిల్లలు ఎలా ఉంటారు, రారాజు పిల్లలు రాకుమారులాగే ఉంటారు. అది 1000 తరాల వరకు దీవెనకరమైన విషయం. అది ఆయన మాటలు గైకొని ఆయన ప్రేమించి ఆయన మాటలు విన్న వాళ్ళని 1000 తరాల వరకు దీవిస్తాడట. ఆయన మాటలు వినలేకపోవాలంటే 3-4 తరాల వరకు తండ్రి దోష కుమారులకు వచ్చేస్తుందట. తండ్రి తాగితే పిల్లలు కూడా తాగుతూ ఉంటారు. ఇంకా అది లెక్క. కాబట్టి ఎలా పిల్లలు కంటున్నారు, ఆత్మీయ బిడ్డల నుంచి శరీరం. అందుకే రోమా 9వ అధ్యాయము 8వ వచనంలో శరీరానుసారమైన పిల్లలని నీ పిల్లలుగా నేను ఎంచను, ఆత్మ సంబంధమైన పిల్లలని నీ సంతానంగా ఎంచుతానంటాడు. శరీరానుసారం పిల్లలు కూడా నేను బాప్తీసాలు ఇచ్చాను కాబట్టి ఒకడు దేవుని రాజ్యంలో ఉన్నాడు, ఒక పాప ఏమో భూలోకంలో ఉంది, ఆమెకు కూడా నేను బాప్తీసమే ఇచ్చాను, మధ్యప్రదేశ్లో ఉంది. ఆలోచించాడు, దేవుల్లో పెరుగుతుంది, దేవుని ఆశీర్వాదం. నేను చేస్తున్న సేవ అలా వెళ్ళిపోతుంది, 1000 తరాల దీవెన అలా వెళ్ళిపోతుంది. నేను అమ్మ బాప్తీసం ఇచ్చింది కాబట్టి నేను దేవుని రాజ్యంలో ఉన్నానని సాక్ష్యం చెప్పాడు. నేను బాప్తీసం ఇచ్చిన మహిమతో మాట్లాడాడు, కనిపించి మహిమతో దగ్గ మెరుస్తుంటే కళ్ళు మరి అలాగా అయిపోయి అంటే ఆమెకి చూడలేకపోయింది. అలాంటి వస్త్రాలు, ఫేస్ చూస్తే బాగుంది. అక్క అమ్మని జాగ్రత్త అన్నాడు, వదలకు అన్నాడు. వాళ్ళు వదలలేదు, ఇంకా ఫోన్లోనే ఉంటారు, ప్రార్థన చేస్తున్నారు. దూరంగా ఉన్నా సరే అపోస్తులు 2:8-20-38 ప్రకారం పరిశుద్ధాత్మ పొందుకుంటేనంట దూరస్తులు సమీపస్తులుగా చేస్తాడట. ఆ ఆశీర్వాదాలు కూడా అలా వెళ్ళిపోతాయట. ఒకసారి ఆ మాట చూద్దాం. అపోస్తులు 2వ అధ్యాయంలో చూడండి, పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆశీర్వాదాలు పుట్టినే వచ్చే ఆశీర్వాదాలు అందరికీ కావాలి. ఆశీర్వాదాలు కావాలని అందరికీ ఉంటుంది, కానీ అర్హతలు కావాలి కదా. అర్హతలు లేకుండా వస్తాయా?
క్లాస్లోనే అడుగు పెట్టరు, హాల్ టికెట్ ఇవ్వరు, ఇంకా ఎగ్జామ్ ఏం రాస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ఏంటంటే లాస్ట్ వరకు కూడా మనం అంతవరకు సహించుకున్నప్పుడు జీవ కిరీటం వస్తుంది, దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. లేకపోతే బుద్ధి లేని కన్నికలాగా ఉండిపోతాం. బుద్ధి గల కన్నికలాగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన మాట వింటూ ఆయనకి ఇష్టంగా మనం నడవాలి. అందుకు అనేక మంది మనం దీవెనకరంగా ఉంటామని చెప్తున్నారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దూరస్తులు ఈ వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటి? పాటలో పాడుకున్నాం మనం. వాగ్దానం కోసం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. ఆ వరము దూరస్తులకు వెళ్ళిపోద్దట. మనం ఇక్కడ ఉన్నా సరే మన పిల్లలకి వెళ్ళిపోద్ది 1000 తరాల వరకు దీవెనకరంగా. యోహానికి ఎలాగొచ్చాయి దీవెనలు? ఎలిజబెత్తమ్మ కడుపులో ఉండగానే జకరయ్య ప్రార్థన, అలా మన ప్రార్థన పనులా ఉండాలి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందినని వారితో చెప్పాను. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అలాగే ఇస్సాకు కూడా యాకోబుని దీవించాడు, అబ్రహాం ఇస్సాకును దీవించాడు. అలా మనం కూడా అలా దీవెనకరంగా ఉన్నాం. మన అబ్రహాం పిల్లలుగా మనం దీవించబడిన లెక్కలో ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టద్దు అని చెప్తున్నారు. దేవుని మాట వినకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినట్టు లెక్క వస్తుంది. ఆయన ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే, దేవుని పని చేయకపోతే, దేవుని పనికి ఆప్షన్ పెడితే ఎఫ్ఎస్సి 4:30 ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. ఈ యుగమందేను రాబోయే యుగమందేను పాపక్షాపం లేదు అని ఉంది మత్తయి సువార్తలో. ఎఫ్ఎస్సి 4:29 ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకు యాకోబుని దీవించాడు. అంటే మన తరతరాలు ఆ విధంగా దీవెనకరంగా ఉంటాయన్నమాట. అబ్రహాం ఇస్సాకును దీవించాడు. అది 25-32 వచనాల్లో ఉంది అబ్రహాం విషయంలో. అలాగే గలతీ 5:16 శరీరేచ్ఛలు నెరవేర్చకూడదు. గలతీ 19:21 శరీర కార్యాలు ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యానికి రారు శరీరానుసారంగా ప్రవర్తిస్తే, ఆ క్రియలు చేస్తే అని ఉంది. కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉండాలంటే నీతి పత్రికల 3:5 పరిశుద్ధాత్మ దేవుడితో నూతనమైన అనుభవము కలిగి ఉండాలి. నూతన పరచబడాలి ప్రతిరోజు కూడా. అలాగా ప్రార్థన అభిషేకం అలా ఉండి మరి మొదటి సమయాలు 3:20 వచనంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తుగా ఉన్నారు. సొత్తుగా వంశాంకులం లేదని మరి ఏలి బిడ్డలు పాపాత్మలుగా ఏలి ఏమో పాస్టర్, తన పిల్లలేమో బ్రష్లేవి. మనం భక్తి చేసేస్తే కాదు, పిల్లల వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక చెప్తున్నాం కదా, నా సాక్ష్యం మరి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని ఎందుకు చెప్తున్నారు? అలా వంశాంకులం వచ్చింది, అలా దీవెనగా ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి గొడ్రాలకు ఉన్న ఎల్కాన మరి ఆ హన్న ప్రార్థన చేసినప్పుడు వంశాంకురము నేను ఇస్తానయ్యా, నా బిడ్డని నీ సొత్తుగా నీ పని కోసం నేను ఇస్తానయ్యా అన్నప్పుడు, తన గొడ్రాలుగా ఉన్నప్పుడు హన్న దేవుని సన్నిధిలో ఆ వరం పొందుకుంది. సమయాలు పాలు విడిచిన టైం నుండి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే చంటి పిల్లలతో కూడా దేవుడు మాట్లాడతాడు. మరి ఎవరితో మాట్లాడరు? ఎవరిని చూడలేరు, దేవుడు చూడలేరు, మాట్లాడలేరు అనుకుంటున్నారు చాలామంది ప్రజలు. మరి మాటలు చెప్పాలి కదా వినిపిస్తున్నప్పుడు. ఆ శిలోహ మందిరంలోని వంశాంకురం నిలబెట్టారనమాట. ఆ శిలోహ మందిరంలో వంశాంకురం లేదు, దేవుడి కోసం పనిచేసిన వాళ్ళు లేదు. అందరూ అన్ని బెనిఫిట్లు కావాలని శారీరకంగా ప్రేయర్ పాయింట్లు పెట్టిన వాళ్ళే, దేవుని వాడుకొని వదిలేసిన వాళ్ళే ఉన్నారు. కానీ దేవుని పని చేద్దాం, దేవుని వార్తలు ప్రకటిద్దాం, దేవుని అభిషేకంతో అనేకమైన బిడ్డలే ఆశీర్వాదకరంగా మనం అనేక కుటుంబాలకి, దేశానికి మనం ఆశీర్వాదకరంగా ప్రపంచానికి ఉందాం అనే వ్యక్తులు ఎవరు లేరు. అప్పుడు సమయాల విషయంలో హన్న ఏడ్చినప్పుడు దేవుడు అక్కడ ఇచ్చారు. అలా మనం ఉన్నామా? మన పిల్లలు ఏంటి అడుగుతున్నారు? వాళ్ళు ఎలా భ్రష్టులుగా టీవీ చూసుకుంటూ ఉంటున్నారు.
మా కొడుకుని కోసం ప్రార్థన చేయండి, లేకపోతే చర్చికి రానండి. దేవుడు సంఘం వద్దు, సేవకులు వద్దు. అది సేవకుల చేతిలో ఉందా? ఒకటి సన్మార్గంలో నడుచుట దేవుడు వశంలో ఉంది, నరుల వశంలో లేదు అని ఉంది. అలా మొదటి సమయాలు 1:11 ఉంది. ఆ వంశాంకురము అంటే వంశోద్ధారకుడు, శారీరకమైన వంశోద్ధారకుడు కావాలని బాధపడిపోతున్నారు ప్రజలు, కానీ దేవుని వంశాంకురం కావాలని ఎవరూ ఆలోచించట్లేదు. ప్రార్థనాత్మకులు కావాలి, అటువంటి బిడ్డలు కనాలి. రేపొద్దున్న శరీరానుసారమైన పిల్లలు నీ పిల్లలు కాదు అని ఎందుకు చెప్పారంటే, కని పెంచి నువ్వు పెద్ద చేసి ఆ ఉద్యోగం చేయించాలి, అది చదివించాలని రెక్కల ముక్కలు చేసుకుంటే నువ్వు చనిపోయినా నీ బాడీ చూడడానికి రాదు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా సరే రాదు. కానీ నువ్వు కన్న పిల్లలు, ఆత్మీయ పిల్లలు ఉన్నారే, వాళ్ళు వస్తారు నేను చూడడానికి. ఇప్పుడు వస్తారు, నువ్వు చనిపోయినా వస్తారు, నువ్వు ముసలి కాలంలో ఉన్నా సరే నీ పరిచర్య కూడా చేస్తారు నీతో కలిసి. అందుకు ఆత్మానుసారమైన పిల్లలే నీ సంతానంగా నేను ఎంచుకున్నాను అంటున్నాడు దేవుడు. అది వంశాంతం, అసలైన వంశం అది దేవుడు వంశం అన్నమాట. దేవుడు ఇల్లు కట్టినవాడు అండి. ఆ వంశాంకం కావాలని మనం ఆశపడాలి. ఈ శరీరానుసారం పిల్లల కోసం, నా పిల్లలకే మంచి ఉద్యోగం కావాలని అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే జాబ్లో చేయిస్తుంది. అక్కడ అన్నిట్లో ఫెయిల్ అయిపోయినా సరే వాడికి ఉద్యోగం కావాలి, అన్నిట్లో పాస్ అయిపోవాలి. ముందుగానే దేవుడు నా నోట్లో చెప్పాడు. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే చెప్పారు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతాడు, దేవుడి మాట మీరు వినట్లేదు, దేవుడు ఎలా చెప్తున్నారు. ఆ మనిషికి భయపడిపోయి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి వచ్చిన భయము దొంగతనంగా రావడం. కొడుకుకి జడిసి తల్లి కొడుకు జడుస్తుందా, కొడుకు తల్లికి జడుస్తుందా? ఆలోచించండి. ఎలా ఉన్నాడో, సాతాను ఎలా నడిపిస్తున్నాడు, తల్లి ప్రార్థన ఎలా నెరవేర్చబడిందో, సమయాన్ని ఎలా ఎదిగాడో, తల్లి అలా ప్రార్థన చేసింది. మరి ఆయన ప్రవక్తగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాడబడ్డాడు. ఆ గొడ్రాలకే ఈ సమయంలో 5 పుట్టారు, కానీ వాళ్ళు బైబిల్లో లేరు, వాళ్ళు దేవుడి లెక్కలో లేరు. ఈ ఒకడు సమయం కోసం ఉంది. ఆలోచించండి. శరీరానుసారమైన పిల్లలు దేవుళ్ళ లెక్కలో ఉండరు, నీ లెక్కల్లో కూడా ఉండకూడదు. వాళ్ళు నిన్ను చూడరు. వాళ్ళు చూసామంటే దొంగలతో ఏకీవిస్తే చీల్చేస్తారు, తప్పించినాడు ఎవడు లేడంటే ఆడే కొట్టి ఇప్పుడు చంపేస్తున్నారు పిల్లల్ని. తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు. వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఆస్తి కోసం, వాళ్ళ మాట వినలేదని, అడిగింది ఇవ్వలేదని, సెల్ ఫోన్ కొనలేదని, అనేకమైనటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఎందుకు? ఇదే కారణం. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని బిడ్డ. ఎవరి కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అంత్యక సంఘంలో అంటే పౌలు గారు ప్రయాసపడుతుంటే అటువంటి సంతానం పౌలు కన్నాడు పిల్లలు. నేను కూడా అలాగే కన్నాను. అందుకనే 80 సంవత్సరాల వచ్చిన నా పిల్లలు అంటాను. నాకన్నా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నా ఏజ్లో ఉన్న నా పిల్లలని నేను ఎందుకు నా నోట్ల నుంచి దేవుడిని పలికిస్తున్నాడంటే కారణం అది. వాళ్ళే నా సంతానంగా ఎంచబడతారు, వాళ్ళే నన్ను పోషిస్తారు. నేను నాకు బాధ వస్తే చూసిన వాళ్ళే, వాళ్ళకే నా మీద ప్రేమ ఉంటుంది. అది కలిగించేది దేవుడు, వాళ్ళ కాదు. వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మ, నాలో నా ఆత్మ వాళ్ళలోకి వెళ్ళి నాకు ఏ కష్టం వస్తుందో వాళ్ళకి అదే కష్టం వస్తుంది. ఎందుకు? నా కష్టం వాళ్ళకి తెలియాలని. లేకపోతే నాకే తిరగబడతారు కదా, ఓహో నాకు కూడా ఇదే జరిగింది కాబట్టి అదే కష్టం నా ఆత్మీయ తల్లి కూడా భరిస్తుంది. అదే ఆత్మతో నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా దేవుని మాటలు నాకు కూడా ఇష్టంగా ఉన్నాయి. అందుకే నేను కూర్చొని వినగలుగుతున్నాను, నేను కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకు? దేవుని ఆత్మతో ఉన్న సేవకులు బాప్తీసాలు ఇచ్చినప్పుడు అదే ఆత్మ వాళ్ళలో కూడా వర్క్ చేస్తుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ బాప్తీసాలు తీసేసుకోకూడదు. నేను 8వ క్లాస్లో బాప్తీసం తీసుకున్నాను, అది చల్లలేదు కాదు కదా. ఒక విగ్రహాధికుడిని, అన్ని అలవాట్లు ఉన్నవాడిని చూడకుండా పెళ్లి చేసేసుకున్నాను. ఎంత ఘోరం! ఎవరు నమ్ముతారో అలా చేశారంటే అబద్ధ బోధ, సాతానుగాడు బోధగా చేసింది. అలాంటి అబద్ధమైన దొంగ బోధ వింటున్న ఆ పాస్టర్తో నేను అభిషేక్ 8వ క్లాస్లోనే మరి మా డాడీ ఇప్పించేశాడు. నాకు ఆ వయసులో ఏంటి తెలిసింది? ఎవరో లేదు, దేవుడు చక్కగా పాపం చేయకుండా బ్రతుకుతారు కదా అది. కానీ నేను అలాగే ఉన్నాను. కానీ
మరి అలాంటి మ్యారేజ్ చేసుకొని మరి నా ద్వారా నా పరిశుద్ధిని బట్టి భర్తను రాబట్టం అని ఆ శోధన కూడా తీసుకొచ్చి అటువంటి కుటుంబాల మీద దేవుడు నాకు భారాలు పెట్టాడు. దానికోసం నేను బాధపడకుండా ఇష్టంగా నేను అటువంటి ఏరియాలో మరి 6 ఏరియాలో కూడా పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడంటే ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏడ్చాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే మనకి ప్రతి సమస్య నుండి కూడా దేవుడు తీసుకొస్తాడు. సమయాలు బ్రతికిన దినములన్నీ కూడా పట్టణాలు, గ్రామాలు, మరి ఫిలిస్తీయ అమోరీయులు మరి సమాధానం ఉన్నారట. అమోరీయులు, అమ్మో ఆయన జోలికి వెళ్తే మనకి దేవుని ఉగ్రత మన మీద వచ్చేస్తుందని సమయాలు ఉన్నప్పుడు చాలా మంది భయపడ్డారట జోలికి వెళ్ళడానికి. అంటే దేవుని బిడ్డని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు సమయాలను చూస్తే ఫిలిస్తీయులకి అమ్మోరీయులకి భయం వేసింది. వాళ్ళతో సమాధానం పడ్డమే బెటర్ అని అనుకొని అలా సమాధానం ఉన్నారట. లేకపోతే ఒకరికొకరు పడేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు దేశంలో కానీ అక్కడ కానీ. కాబట్టి మన ద్వారా ఆశీర్వాదాలు అలాగొస్తాయి. ప్రార్థనా పనులు ప్రసిద్ధి చెందారనమాట ఆయన ద్వారా. అలా పెంచింది ఆ తల్లి, అలాగే వాగ్దానం చేసుకుని కన్నది. అలాగే మనం కూడా మీకా 4:10 ఉంటుంది, ప్రసవ వేదన కలిగి బిడ్డలు కనాలి అని చెప్పి ఈ భయాందోళనతో ఏలియా గారు కూడా అలాగే పారిపోయి, కొరత లేని ఆత్మ అప్పుడు లేదు, ఓల్డ్ టెస్టిమెంట్లో లేదు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో యేసే మన కోసం ప్రాణం పెట్టాక, మేడగదిలో పరిశుద్ధాత్మ వరము పొందుకున్నాక, అపోస్తల బోధలో పెరుగుతున్న వాళ్ళకి కొరత లేని ఆత్మ ఉంటుంది. వాళ్ళు చెడిపోతాం, అందరూ దేవుని కోసం చనిపోతామంటారు కానీ దేవాన్ని పని చేయదని సాధన గడికి జడిసిపోయి చనిపోతామా అందరూ. కర్మేలు పర్వతం మీద ఆ బయలు ప్రవక్తలను చంపించింది ఆమె. బయలు ప్రవక్త ఆ కర్మేలు పర్వతం మీద 1 రాజుల గ్రంథంలో ఉంటుంది, అది 19:1 మరి ఆ మరణాపేక్షతో, ఆ మరణ భయంతో దేవుడు ఎన్ని కార్యాలు చేసినా మరి మర్చిపోయి మరి ఏలియా గారు మరి 1 రాజులు 18:26 యెహోవా నా ప్రార్థన ఆలకించుము, ఆ ప్రజలు నీ తట్టు తిరుగుతారు అని చెప్పి మంచి ప్రార్థన చేశాడు ఒకప్పుడు. అలా ప్రార్థన చేసి ఒక అధ్యాయం దాటగానే 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ బదరి వృక్షం దగ్గర ఏమంటాడంటే నేను చనిపోతాను, నేను ఆమె చంపడానికి వస్తుంది అని అంటాడు. అలా మనం ఉండకూడదు. అలా మన కొరతలేని ఆత్మ లేకపోతే అటువంటి ఆందోళన, భయము వచ్చేస్తుంది. కాబట్టి కడవరి కాలంలో 2 ఆత్మని పొందుకున్నాడు ఎలీషా. అటువంటి ఆ అభిషేకం కన్నా దేవుడు మనకి అభిషేకం అనేది ఇచ్చాడు. కాబట్టి అది ఉందా లేదా, ఆ అభిషేకం కొరతగా ఉండకుండా దేవుని వాక్యం ఎప్పుడు వింటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆయన స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అలాగా ఒక్కపూట తిని అలాగా చనిపోతాడు అన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక దూత వచ్చి ఒక అప్పముని వాటర్ తెచ్చిస్తుంది. అది తిని అలా తిన్న తర్వాత ఆ ఒక్కపూట తిని 45 దినాలు ప్రయాణం చేశాడు. ఎందుకంటే ఇంకా అతని పని ఉంది, ఇంకా దేవుడి పని అతని పట్ల తండ్రి చిత్తం ఇంకా ఉంది. ఒక పూట తిని 45 దినాలు దేవుని కోసం ప్రయాణం చేశాడంటే ఒకసారి ఆలోచించాడు. బ్రతకడానికి దేవదూత వచ్చి చనిపోతాను అనేసి అలా బదరి వృక్షం దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవదూతను పంపించాడు ఆ ప్రార్థన మీద. అలా మనం ఒకసారి అలాగా నీరస పడిపోయినా, అలాగా అవిశ్వాసం పడిపోయినా సరే, అలా కృంగిపోయినా సరే లేవనెత్తే దేవుడు, అద్భుతకరమైన దేవుడు, ఎటువంటి పాపం నుండైనా శాపం నుండైనా అభిషేకం కోల్పోయినా ఆ తండ్రి చేత మాత్రం నెరవేర్చబడడానికి దేవుడు ఆశపడుతుంటాడు. దేవుని బిడ్డల విషయంలో అంతగా ప్రేమించి దేవుడు దీవించి అటువంటి శక్తిని మనకి ఇవ్వాలని ఈరోజు మనల్ని అలా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాము. పేతురు కూడా అలాగే నీళ్ళ మీద ఆ 4వ జన్మ నడవమంటుంటే లోకం వైపు చూస్తాడు అవిశ్వాసంతో. అలా మునిగిపోకుండా దేవుని వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. అప్పుడు ఆశీర్వాదం మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి.
దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధాత్ముడ, మహిమగల దైవ, అభిషిక్తుడా నాయన, కుటుంబాలకి, సంఘాలకి, దేశానికి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉండాలని, ఏ ఒక్కరిని మర్చిపోకుండా అందరి కోసం మీరు మాట్లాడారు ప్రభా. మీకు వందనాలు. అందరి కోసం మీరు ప్రాణం పెట్టారయ్యా. మీకు కోట్లాది వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, ఆదరిస్తున్నావో, కన్నీరు తుడుస్తున్నావో, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు తండ్రి, మీ కొరతలేని ఆత్మతో నింపి, నీ అభిషేకంతో నింపి ప్రభు అనేకమైన కార్యాలు చేయాలని మా పట్ల ఒక ప్రణాళిక కలిగి, మా వాగ్దానాలు నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు నా తండ్రి, నీ బిడ్డల పట్ల, నీ భక్తుల పట్ల ఏ విధంగా అయ్యా నెరవేర్చావో ప్రభు, ఈ అంచె దినాల్లో కూడా ప్రభు కొరతలేని ఆత్మతో నింపి మమ్మల్ని నడిపిస్తామని వాగ్దానం ఇచ్చిన దేవా, మమ్మల్ని అట్టి విధంగా అయా నా తండ్రి దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, నీ వాక్యాన్ని, పాటలు, ఆరాధనలో ప్రభు మీ సన్నిధానం నుంచి మీ ఆశీర్వాదాలు మెండేది దీవెనలు కుమ్మరించి మా కుటుంబాలు నాయకుడిగా, బోధకుడిగా, యజమానుడిగా, సార్వత్రిక సంఘానికి, మా దేశానికి, ఆయా దేశంలో ఉన్న ప్రజలకి ప్రభు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మీరు దర్శించి మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకుంటారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి మరి ఎవరైతే వీడి చేతులెత్తి దేవుడు దేవా మిమ్మల్ని నడవాలని అటువంటి అభిషేకం మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డని మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి సదాకాలం తోడై నడిపించిన కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక, ఆశీర్వదించిన కాక. ఆమేన్.